అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు. ఈ రోజు నువ్వు మామూలుగా రాలేదు, ఒక బుల్లెట్ భాస్కర్ సిస్టర్ లా వచ్చావు. ఎలా ఉంది? బుల్లెట్ అంటే దూసుకెళ్ళాలి కానీ నువ్వేంట్రా బాబు తోసుకెళ్తున్నావు. పంచి వేయకూడదు, మనం వేయాలి ఇక్కడ. ఓకే, వేస్తేనే పేలితే అనుకుంటున్నావా? మేము వేసినా కూడా పేలితే ఆడియన్స్ కూడా నవ్వుతారు. నువ్వు నా చెల్లిగా ఎలా ఫీల్ అవుతుంటాను ఒక్కోసారి? ఇన్నాళ్ళు పర్వాలేదు, ఇప్పుడు నువ్వు నన్ను అందరికి చూపిస్తున్నావు కదా నీ చెల్లెని. ఎక్కడి నుంచి నా లైఫ్ ఎలా ఉంటుందో నాకు చాలా భయం వేస్తుంది. చిన్నప్పుడు బాగా చూసేవాడు, ఇప్పుడేంటి అసలు పట్టించుకోవట్లేదు. చిన్నప్పుడంటే తక్కువ డబ్బులు అయిపోయేది, ఇప్పుడు పెళ్లి అయింది, పిల్లలు బోలని ఖర్చులు ఉండవా? అయితే వదిలేస్తావా? వదిలేడు కదా, అర్థం చేసుకోవాలి. నువ్వు ఏం అర్థం చేసుకుంటా ఇంకానా? ఇప్పుడు సెటిల్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడు తీసుకొచ్చి చూపించాను నన్ను. అసలు నీతో మాటే మాట్లాడు, వదిలేసే. మా చెల్లి మన్మధుని రాఘవం కలబోతే బాబా అని. హలో అండి, నా బ్రదర్. తిను కూడా నా బ్రదరే. అరే అరే, మొన్న చూసావా ఊర్లో వినాయకుల్లో బెగ్గింగ్ టాస్క్ కలెక్షన్ ఎలా ఉంది? క్యారెక్టర్ పరంగానే అంత కలెక్షన్ వచ్చిందంటే రియల్ గా చేస్తే ఇంకెంత వచ్చేదో. తమ్ముడు, వీళ్ళు ఒక మహేష్ బాబు, ప్రభాస్ ఉన్నారబ్బా. నేను మంచి ఆర్టిస్ట్ చేస్తా. అరే తమ్ముడు నమ్మకరా, ఇలాంటి రిస్క్ నుంచి ఏ తెలుసుకోలేదు. ఊహించుకోరా, జబర్దస్త్ నువ్వు ఒక మంచి కమెడియన్ అయ్యావు అనుకో. నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే అందరూ ఫ్యాన్స్, ఫొటోస్. నువ్వు వదిలేసిన తర్వాత ఏమవుద్దో కూడా నాకు అర్థమవుతుందన్న. ఎందుకురా నేను తక్కువ చేసుకుంటున్నాను? నీ వాయిస్ లో ఒక బేస్ ఉంది, చూసుకున్నావా? వాయిస్ లో బేస్ ఉందన్న, తర్వాత నా భవిష్యత్తు ఏమవుతుంది? ఒప్పుకోవట్లేదు యాక్టర్ అని. వాడేం ఒప్పుకుంటాడు ఇంకా? ఏంది నీ బాధ? నాకు అర్థం కాదు. నువ్వు వెళ్ళి కూర్చో, నువ్వు యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నప్పుడు ఆయనకి చెప్పు. నేను వెళ్ళిపోతాను. ఏదైతే అది ఏందాక, నువ్వైతే మాత్రం సెలబ్రిటీ ఏందో నన్ను అసలు బాగా చూసుకుంటలే. నింద వేస్తే వేసావు కానీ ఆ సెలబ్రిటీ అన్నో చూడు, అందులో ఎంత ఆనందం ఉందో తెలుసా? పగిలిపోద్ది. భాస్కర్, నువ్వే నాకు న్యాయం చేయాలి. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోగా గుండెలోనా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. పాప్ సింగర్ తో వచ్చినావు, ఎట్లా అనిపిస్తుంది? ఓ మై గాడ్ డాడీ, జస్ట్ డోంట్ బి మై బ్యాడీ. ఓ మై గాడ్ డాడీ, వీడిని ఎందుకు ఇచ్చావు నాకు జోడి? ఇన్ని పాటలు పాడారు, ఎప్పుడైనా మీ చెల్లి కోసం ఒక్క పాట పాడారా? నేను పాడా. ఏంటి? చీటి పాట. చెల్లెల గురించి సాంగే కదా, చెల్లెలందరి కోసము అరుపు పాట పాడలేదా? కాదు, ఏం పాడారంటే టక్కుమని ఒకటి చెప్పలేకపోయారు. ఇలాంటి అనే మనకు అవసరమా? వద్దు, మనం పద చెల్లి. చూసుకుందాం చెల్లై, స్టేజ్ ఎక్కగానే అటు. నా స్టోరీ చెప్పలేను, నా బాధ కంతు లేదు. ఈ డాడీలందరూ ఎందుకు ఇట్లా పిక్కుకుంటున్నారు? మాట వినిపించుకోరు, అస్సలు అర్థం చేసుకోరు. ఆలోచిస్తేనే నాన్న పేరు రాలుతుంది నా హేరు. 100 రూపాయలు ఇవ్వమంటే మనమేమన రిచ్చా? అన్ని కాసు పీకుతుంటే ఏమైనా పిచ్చా? అనుకుంటూ ఏడ్చుకుంటూ నేను బయటకొచ్చా, అందరింట సేను ఏమంటా చిచ్చా? Oh my God daddy, just don't be my baddie. Oh my God daddy, just don't be my baddie. Oh my God daddy. మీరు ఎన్ని చేసినా ఈ చెల్లెలు లేకపోతే మీకు అందం ఉండదు అన్నీలు. మరి సబ్బుల కంపెనీ వాడు, పేరన్ పౌలి కంపెనీ వాడు అడుక్కు తినాలా? అవి మీకు ఉపయోగపడితే మాకే ఉపయోగపడవు. నువ్వు తెల్లగా పుట్టావు కాబట్టి నీకు అవసరం లేదు, నాకు అవసరం. అందుకే నీకు అవసరమనే చెప్తున్నాను రా మళ్ళీ. It's a family party. It's a family party.
చూసాక మన డాన్స్ చూసి అందరూ వన్స్ మోర్ అంటున్నారు. నెక్స్ట్ టైం అయినా బాగా చేస్తావని వాళ్ళు అలా అంటున్నారు రాయ్. అలా అంటావేంటక్క? నీకు బంగారం లాంటి బావని గిఫ్ట్ గా ఇచ్చా. నువ్వు బంగారం లాంటి బావని ఇచ్చావు గానీ నేనే బంగారం లాంటి బామారిది నీ లేకపోయా. నీకు విషయం తెలుసా? నేను 2 సినిమాలకు సంతకం చేశా తెలుసా? నీకు మోషన్ కి ఎమోషన్ కే తేడా తెలియదు. 2 సినిమాకి ఎలా చేసావురా? ఇదో నా వల్ల నీకు పేరు వచ్చింది, మర్చిపోవాకు. నీ వల్ల నాకు పేరు వచ్చిందో నా వల్ల నీకు పేరు వచ్చిందో రామోజీరావు గారికి కూడా తెలుసు. సరే నువ్వు నేను చూసుకుందాం. చూసుకుందా. అవును, మొన్న బావ ఫోన్ లేపుతలేడు ఎందుకు? నువ్వు మొన్న ఫోన్ చేసి ఏమన్నావు? బావా నువ్వంటే ప్రాణం అన్నా. ఇంకేమన్నావు? పశువులు అంటే నాకు ప్రాణం అన్నా. చెల్లమ్మ షోకి వచ్చావు, ఈ చీర ఏంటి ఎర్రచీర కట్టుకోమని చెప్పాను నీకు. నచ్చింది కదన్నయ్య. నువ్వు నచ్చావా? అడ్జస్ట్ అవట్లేదు, ఇదే అంతే. బాబు అన్న ఇంకెప్పుడు డాన్స్ చేయకు దయచేసి. పదక్క. రోజుల నుంచి నేను సినిమాలో కనపడతానే, టీవీలో కనపడతానే. ఈ రోజు నువ్వు టీవీలో కనపడతాండవు, అంతమంది నేను చూస్తాండారు. నీకు ఏమనిపిస్తుంది? నాకేమో కాదు, నువ్వు ఎన్ని రోజులు టీవీలో ఎట్లా కనిపిస్తున్నావు అనుకున్నాయి. 2 లైట్లు ఉంటాయి కానీ కనిపించట్లే. నేను ఎన్ని సినిమాలు చేశాను తెలుసా నీకు? ఇంతమంది ముందు రవలే వచ్చావు నన్ను. ఎన్ని సినిమాలు చేసినావో తెలుసు కానీ ఎన్ని సినిమాలు నైట్ షూట్లు ఉన్నాయి నువ్వు కనిపించావని వదులుకున్నావు కూడా తెలుసు. ఒక్కసారి యూట్యూబ్ పోయి మహేష్ విట్టా అని సెర్చ్ చేయి, నా కథ ఎంతో తెలుస్తుంది. యూట్యూబ్ దానికెందుకు, ఒక 5 నిమిషాలు మాట్లాడమంటారా? నేనే చెప్తా తన కథ. అయినా చిన్నప్పుడు చూసుకున్నంత ప్రేమగా పెళ్ళి పంపించిన తర్వాత ఇంకా చూసుకోవట్లే. చూసుకుంటా ఈరోజు నీ కథ ఏందో చూసుకుంటా. చూసావా ఎంత మంది ఉన్నావు? నా మాట ఆలకించి కాంప్రమైజ్ గా వచ్చేయండి. ఓ 10-15 పెట్టి ఇంటికి పంపించేస్తాం. ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? ఆడపిల్లలు మర్యాదగా కాంప్రమైజ్ అయ్యి. ఆడపిల్లలు అంటే ఏమనుకుంటున్నావు భాస్కర్? నేను పిల్లలు ఆడపిల్లలు అంటే ఆడపుల్లులు, అర్థమైందా? ఆడపుల్లులు ఇక్కడ కాదమ్మా, ఇక్కడ పిల్లలే మీరు. అసలు మీరు ఏం చేశారు? మా అక్కకి ఎప్పుడైనా ఒక నెక్లెస్ కొన్నావా? దాని నోట్లో నోరెట్నమ్మా, అది పల్లె గతం అంతా తెస్తుంది. ఒక నెక్లెస్ అయినా కొనిచ్చాడు అక్క నీకు? అసలు ఏమీ కొనివ్వలేదు. చెల్లి నీకు 2 బ్యాంగిల్స్ అయినా కొనిచ్చారా? చాక్లెట్ అయిపోయాడు. వర్ష గారు వాళ్ళ ముగ్గురిని స్కూల్ ఫీజు కట్టమనండి. ఎందుకు? యూనిఫామ్ వేసుకొచ్చారు ముగ్గురు. మేమందరం అక్క చెల్లెలం కాబట్టి ఏకట్టుగా ఉండాలని అందరూ ఒకటే కలర్ వేస్తారు. సరే ఇప్పుడు ఏమంటావు చెప్పు? మీకు అన్నయ్యలు తప్ప వేరే దిక్కు లేదు. అంత సీన్ లేదు, చెల్లెలు తప్ప మీకు ఏ దిక్కు లేదని మేము. ఎందుకు లేదా? మా తూర్పు దిక్కు ఉంది, పడమర ఉంది, ఉత్తరం ఉంది, దక్షిణం ఉంది. అయినా అక్క నాకు ఈ అన్నయ్యలు నచ్చలేదక్క. దేవుడిచ్చిన 2 అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళని నేను పిలిపిస్తున్నా. పిలిపించండి మీ అద్దన్నయ్యల్ని. చెప్పమ్మా. అక్కడ అన్నయ్యలు ఉన్నారు, ఇక్కడ చెల్లెళ్ళు ఉన్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అన్నయ్యలు అయి ఉండి దానికోసం మిమ్మల్ని పిలిచాం. మీకు మేము సపోర్ట్ కావాలి అంతేనా? అవును, మీరు మా అన్నయ్యలే. నేను ఇటుపైకి వెళ్తాను, ఇటుపైకి వెళ్ళు. హలో హలో, అన్నయ్యలు ఓకే. అన్నయ్యలు నువ్వు ఓకేరా? నువ్వు అన్నయ్య అనొచ్చు, తాతయ్య అనొచ్చు. మాకు న్యాయం చేయండి అబ్బా. ఏం అన్యాయం జరిగిందిరా నీకు ఇప్పుడు? ఏ పండకి మమ్మల్ని పిలిచి ఎప్పుడైనా చీర పెట్టారా? ఒక నెక్లెస్ పెట్టారా? ఏమ్మా నెక్లెస్ పెట్టలేదా? నేను మన తాకట్లో పెట్టలేదా? ఎంతైనా మన తోడబుట్టిన వాళ్ళు కాబట్టి మనమే చూసుకోవాలబ్బా. కష్టం అబ్బా. ఎందుకు మీ చెల్లెలు మీరు పట్టించుకుంటున్నారా? ఎప్పుడు వదిలేసాం. నువ్వు కూడా ఇలా చేయడం భాస్కర్ నాకు నచ్చలేదు అసలు. చెల్లెల్ని పెళ్ళైనంత వరకు ఎవరైనా పట్టించుకుంటారన్న, పెళ్ళైన తర్వాత ఎవరు పట్టించుకోవాలి. పెళ్లికి ముందు నేను బాగా చూసుకున్నాడా? చాలా బాగా చూసుకున్నాడు. సూపర్ భాస్కర్, నువ్వు పాస్ అయిపోయావు. అయ్యో ఇప్పుడు న్యాయం తీర్చమంటే ఆయనకి సపోర్ట్ చేసి పంపించేస్తున్నారేంటి? ఇప్పుడే న్యాయం చేస్తాం ఇంకో ఈవెంట్ అయిపోతుంది. ఈవెంట్ అయ్యే లోపు న్యాయం చేస్తాం. చేయాలి. నీకేం కావాలరా? నాకు న్యాయమే. నెక్స్ట్ ఇట్లా ఛాన్స్ వద్దా? కావాలి. కూర్చో. వర్ష గారు ఏంటి? మీకు దేవుడిచ్చిన అన్నయ్యలు ఎలాగో మాకు దేవుడిచ్చిన తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు మాకు న్యాయం చేయడానికి మన ముందుకు వస్తున్నారు.
ఏంటి భాస్కర్ ఏంటి పిలిచా? వాళ్ళ అన్నలు తెచ్చుకున్నారు అద్దెకి, తమ్ముళ్ళుగా మిమ్మల్ని మేము పిలుచుకున్నాం. అరే మా చెల్లి ఏమంటుంది తెలుసా? ఏమంటుంది? దున్నంలో ఉన్నారు, మా చెల్లికి సాయం చేయలేరు అంటుందిరా. మమ్మల్ని ఎవరు అనడం, నిన్ను ఒక్కనే దున్నా అని. దున్నా అన్నలే గ్రేట్ అని నిరూపిస్తాం మేము. సరే అన్నలే కానీ మీరు ఎవరో చెప్పండి ఫస్ట్ మీ ఇద్దరు. మాకు దేవుడిచ్చిన తమ్ముళ్ళు. దేవుడే ఇవ్వాలి ఇలాంటి వాళ్ళని, మనుషులు ఇవ్వలేరు. తీసుకోలేకపోయాను నేను తీసుకోలేకపోయాను. చేతిరాజులు సవ్వడి చేసే చేపలాగా తుమ్మెను వయసే తస్సదియా గుండెల్లోన మంటే పెట్టవే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఎవరు మమ్మల్ని ఇక్కడికి పిలిచింది? నేను మేనేజర్ కూడా అదే అడిగారు, ఎవరు అసలు మిమ్మల్ని పిలిచింది? అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అయినా ఇంత కలరింగ్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? డ్రెస్ లో కూడా కలర్లు ఉన్నాయి కానీ మిగతా ఏం లేదు పెద్దగా. అయినా అందమైన నవ్యస్వామి వచ్చాను, హడావడేది. నువ్వు ఇలాంటివి చెప్తే నవ్యస్వామి అనరా, ఏంద్రా స్వామి ఇదంతా అంటారు. సరే సరే తన గురించి వదిలేసా కానీ నేను ఇవాళ స్పెషల్ కాస్ట్యూమ్ తో స్పెషల్ మేకప్ తో. అరే నాకు అది చూస్తుంటే భలే గుర్తొస్తుందిరా. జుంబారే ఆ జుంబరే. ఒక్క నిమిషం. ఏంటి ప్రసాద్? ఎవర్రా ఈవిడే? ఆవిడ పేరు నవ్యస్వామి. నన్ను ఎవరు అడగవా? నీ పేరేంటి? ఏడ్చే స్వామి. ఏడ్చే స్వామి. ఏం పేరు? డాలీ. ఇచ్చాను కానీ చెప్పేంటి పేరేంటి? ఇదేంటి? డాలీ మొన్నావు కదా. అన్న ఏంట్రా? టీ షర్ట్ చిరిగిపోయిందన్న. కుట్టుకోవచ్చు కదరా. దారం లేదు. ఒక్క నిమిషం ఇటు రామ్మ ముందుకి. ప్రసాద్ అన్న వద్దులమ్మా ఇచ్చేసాను, నువ్వు వెళ్ళిపోతా. వాళ్ళందరూ అలానే అంటారు కానీ మనం ఏంటో చూపిద్దాం రండ్రా. వర్ష గారు చెప్పండి. అన్నలు గొప్ప చెల్లెలు గొప్ప అనేది మీరు మేము డిసైడ్ అవ్వడం కాదు. దీనికోసం జడ్జిమెంట్ చేయడానికి ఒక పెద్ద ఆవిడని పిలుస్తున్నాను, మీరే చూడండి. ఓకే. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. మేడం వస్తూ వస్తూనే బాస్ తీసుకొచ్చింది. ఏంటది? మీరు వస్తూ వస్తూ ఒక బౌన్సర్ తీసుకొచ్చారట. వాడెవడు? వాడెవడు? నేనే. నువ్వే? నేను కాదండి, నన్ను చెప్పినోడు ఎవడు? పోనీ చెప్పినోడు బౌన్సర్ నేను అనుకుంటున్నాడు. ఓకే. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? బౌన్సర్ అంటే ఏంటి ముందు చెప్పు. బౌన్సర్ అంటే బాడీ గార్డ్. మీకు నేను బాడీ గార్డ్ లా ఉన్నానా? నాకే నేను బాడీ గార్డ్, మళ్ళీ నువ్వెందుకురా? నేనే డ్రమ్ములా ఉన్నాను కదా. మేడం ఇంతకీ సమస్య ఏంటంటే ఇక్కడ అందరూ అన్నలు, వాళ్ళ చెల్లెళ్ళకి పెళ్లి అయినంత వరకు అన్నలు చూసుకుంటారు. పెళ్లి అయిన తర్వాత ఇవి ఇవ్వలేవు అవి ఇవ్వలేదు అని చెప్పి గొడవలు పెడుతున్నారు. ఇది న్యాయం అని చెప్పండి. ఆ డీటెయిల్ నాకు తెలియదు కానీ చెల్లెలందరూ బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఐఎమ్ ఆల్వేస్ దట్. జోకులు వద్దు, సీరియస్ గా జడ్జిమెంట్ కావాలి మాకు. అంటే సీరియస్ అంటే బెడ్ మీద పడుకొని హాస్పిటల్లో చెప్తారేంట్రా? ఇప్పుడు ఏంటంటావు? అన్నలు గొప్ప చెల్లెలు గొప్ప? నాకు కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మరి దీనికి జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఎవరిని పిలవాలి? శ్రీదేవి డ్రామా కంపెనీని పిలాల్సిందే. మరి పిలవండి మీరే గట్టిగా. లెట్స్ వెల్కమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరు మా గెస్ట్ కాబట్టి మీకోసం ఒక సింహాసనం వేసి అక్కడికి వెళ్ళి కూర్చుండి మేడం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎంతమంది ఉన్నారు? ఏంటి మ్యాటర్ నడిపించారు? తెలీదా నువ్వు యాంకర్ షోకి? దేనికి పిలిచారా అని. సుధీర్ గారు మేము చాలా బాధల్లో ఉన్నామండి. ఏమైంది? ఓదార్చలా? ఓదార్చలా? మా అన్నయ్యలు మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదండి, అది మా బాధ. అన్నా చెల్లెళ్ళ మధ్యన జరిగిందంటే మనం కరెక్ట్ కాదు, అమ్మ రావాల్సిందే. అమ్మా పాల పిట్టలో వలపు నీ పైట మట్టుపై వాలిందే. పూల బుట్టలో మెరుపు నీ కట్టు బుట్టులో దూరిందే. నా గుండెలోన ఇల్లే కట్టేసి నావే.
కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే ఏంటన్నా ఇంకా కళ్ళజోడు పెట్టుకునే ఉన్నా? ఈ కళ్ళజోడు పెట్టుకుంటే మనకి ఎవరు కనబడరు. అయితే కాసేపు నాకు కూడా ఇవ్వు. దేనికమ్మా? అంటే నువ్వు కూడా నాకు కనబడవు కదా. ఏంటమ్మా అలా అంటావు? దాకా నేను క్యారవాన్ దిగుతుంటే చూసి నా దగ్గరకు వచ్చి మహేష్ బాబు గారు మనసెట్కి వచ్చారు అని చెప్పని అన్నాడు. మహేష్ బాబుకి ఈ సంగతి తెలుసా? ఆయన మహేష్ బాబు కాదు, నువ్వు మహేష్ బాబు అని. అయినా మనకి ఎందుకులే నాన్న వాళ్ళ గురించి వీళ్ళ గురించి. నీకంటే ఒక స్టైల్ ఉంది, దాన్ని మెయింటైన్ చేయి. కమాన్ సుధీర్, నేనే నీ ఫ్యాన్, మరి స్టైలు. శ్రీదేవి డ్రామా కంపెనీలో చివరికి మన ఇద్దరు మిగిలిన ఇంకెవరు లేరేంటి? నీ డ్రామాలు పడలేక వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇలా అయితే మేము అందరం వెళ్ళిపోవాలి ఇప్పుడు. అదేంటి నన్ను జడ్జ్మెంట్ కని పిలిచారు, నేను వెళ్ళిపోవాలా? లేదు మేడం, మీకు చెక్ వచ్చారు, మీరు వెయిట్ చేయాలి. ఇక్కడ అన్నయ్యలకి చెల్లెలకి మధ్య సమస్య ఉందంట. వాళ్ళిద్దరు గొడవపడి 2 టీములుగా విడిపోయారు. వాళ్ళు కలపాలి అని చెప్పనని పిలిచారు. మనం ఎంత మందిని కలపలేదు, ఎన్ని గొడవలు సాల్వ్ చేయలేదు, ఇవంతా ఏం లేదు. మన ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఇంకా ఎవరైనా కలిసిపోవాల్సిందే. నాకు మ్యాటర్ అర్థమైపోయింది, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి హ్యాపీ కూర్చోండి అక్కడ. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలోని అన్నయ్యలకి చెల్లెలకి యుద్ధం జరగబోతుంది. ఇద్దరు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, అన్నయ్యలు ఇస్తారు, చెల్లెలు ఇస్తారు. సో ఈ యుద్ధంలోని ఏమైందిరా బాబు? ఇద్దరికి న్యాయం చేస్తున్నా అంటున్నా కానీ నాకు అన్యాయం చేస్తున్నావు అన్న. నీకేం చేశాను నేను? ఇమ్మనేలు వర్షకు ఒక ట్రాక్ వేసారు, వాళ్ళిద్దరి మధ్య లవ్ పెట్టారు. మరి నాకు ఒక లవర్ ని సెట్ చేయొచ్చు కదా, నేనేం తప్పు చేశా అన్న? సార్ నీకు ఇక్కడ ఎవరు నచ్చారో చెప్పు, అట్లీస్ట్ నేను రిక్వెస్ట్ చేస్తాను. నేను ఇక్కడ ఒక సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. నిజంగా ఫీల్ అవుతున్నాడు అనుకుంటా. ఏంట్రా నీకు ఏం చెప్పు? అది 2021 ఆగస్టు 15వ తారీఖున రెచ్చిపోత షూటింగ్ అప్పుడు కరెక్ట్ కార్ లో నుంచి ఒకరు దిగారు. ఎల్లో కలర్ డ్రెస్, బ్లాక్ కలర్ చెప్పులు. నేను సెట్ లో ఎదురు చూస్తూ ఉన్నా, నా దగ్గరకు వచ్చి హాయ్ బాబు అని షేక్ హ్యాండ్ ఇచ్చింది బా. అప్పుడు టచ్ చేసిన ఆ టచ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ప్రేమించేది ఎవరినో కాదు బా, యాంకర్ మేఘనా. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, హో ఓ నవ్వుతోటి. సెట్ క్లీనింగ్ అబ్బాయి అక్కర్లేదు ఇంక మీద, వీడే మొత్తం దేకి పాకి అన్ని క్లీన్ చేసేస్తున్నాడు. మేఘనా, ఒక్కసారి నీ కాలు నా మీద పెడతావా? ఎందుకు? ఇప్పుడు దాకా అందరూ చందమామ మీద కాలు పెట్టిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు, కానీ చందమామ ఫస్ట్ ఎవరి మీద కాలు పెట్టిందో మాట్లాడుకుంటారు ఇక్కడ నుంచి. చందమామ ఏమో కానీ మీ మామ అయితే ఖచ్చితంగా కాలు పెడతాడు వాళ్ళ నాన్న. వచ్చే జన్మ అంటూ ఉంటే నేను బురదలా పుట్టాలని కోరుకుంటున్నా మేడం. ఎందుకు? అంటే బురదలోనే కదా తామర పువ్వు ఉండేది. నీకు అర్థం కావట్లేదు కానీ నువ్వు ఈ జన్మలోనే బురదలా పుట్టావు. నీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు అంత ఫీల్ తో ప్రపోజ్ చేశాడు కదా, నువ్వు చెప్పు. ఓకే చెప్పాలా? నన్ను ఎందుకు అడుగుతున్నా? నిన్నే అడగాలి. ఓకే చెప్పాలా? ఓకే చెప్పాలంటే మీ ఇద్దరికి చెప్పు సుధీర్, ఓకే చెప్పాలా? ఓకే చెప్పాలని చెప్పొచ్చుగా, ఏం మొహం ఆడ పెట్టుకున్నాయింది? చెప్తే ఏమైంది ఒక మాట? ఆవిడ మనసులో ఏదమైంది అనేది ఒక మాట చెప్పా, ఏదమైంది అనేది ఒక మాట చెప్పా. చెప్పు. ఓకే చెప్పాలా? నీ మనసులో అనుకుంటున్నావు నాకు చెప్పు. నో. ఆవిడ మనసులోనే నో ఉన్నప్పుడు అన్న ఎంత ప్రేమ లేకపోతే నా కళ్ళలో చూసి నో చెప్పలేక నీ కళ్ళలో చూసి చెప్పుద్ది. సరే నో.
ఏంటాడు పరిస్థితి ఏంటని చూడాడు అలాగ పడుకున్నాడు. ఇంకా లేరా ఇప్పటికే ఓవర్ అయింది. ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక మనకు దగ్గ అమ్మాయి పడిద్ది. నా బతుకే మేఘనా కోసం. నా మేఘనా లేదు నేను బతుకుండే ప్రయత్నం చెప్పు. సర్లేరా మన టీంలో నేను తీసేస్తున్నాను, చచ్చిపో. మరి ఏంటి టీం కావాలా మేఘనా కావాలా? మేఘనాతో నాకు జీవితం కావాలి. మేఘనా ఏమో ట్రైన్ అయినా ఎక్కిద్దిగా నువ్వు చెప్పింది ఎక్కట్లేదు అంటుంది. మేఘనాతో ఓకే చెప్పిస్తాను అంతే. చెప్పిస్తే వస్తా. మేఘనా నేను నీకు ఓకేనా? నాతో ఓకే చెప్పి. సుధీర్ నువ్వు అడుగు, ఓకేనే కదా? అడగమని అంతసార్లు అడుగుతుంటే నాకే అడగాలను. బాబుగాడు అడుగుతున్నాడు, నేను ఓకే ఓకే. చివరికి ఏమైంది? దేకున్నీది గోకుడు అయింది, సరిపోయింది. సరే మేఘనా గుర్తు పెట్టుకో, ఈ ఎపిసోడ్ అయ్యే లోపు నేను ఎలాగైనా పడేస్తా, నా దాన్ని చేసుకుంటా. సో ఫస్ట్ సెగ్మెంట్ లోనే మనందరినీ ఇంత నవ్వించి ఇంత ఎంటర్టైన్ చేసిన బాబుకి రైస్ కుక్కర్. అక్క మీరు వస్తే వీడి చేతుల మీదుగా మీకు ఇది. వీడు ఎప్పుడు ఎంటర్టైన్ చేయడు కదా, ఫస్ట్ టైం చేశాడు, మీకు ఈ గిఫ్ట్. చాలా అద్భుతంగా సాగుతుంది ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారమ్మా? బ్రదర్సా సిస్టర్సా? బ్రదర్స్ మేము వస్తాం. కాదు మా సైడ్ నుంచి వస్తున్నాం. హలో మేము ఆల్రెడీ వచ్చేసాం. ఎందురా లేడీస్ తో గొడవలు ఏంటరా? వద్దు, ఓ పని చేయండి, బ్రదర్స్ సిస్టర్స్ ఇద్దరు కలిపి ఒక అద్భుతం డాన్స్ చేయండి. ఓకే అయిపోయింది, సింపుల్ కదా. అంటే వాళ్ళతో చేస్తే అద్భుతంగా రాదు కదా. డాన్స్ చేస్తే అప్పుడన్నా వాళ్ళ మనసు కలిగి కలిసారు అనుకో హ్యాపీ కదరా. సెల్ఫీ కూడా ఓకే డన్. Okay, so let's welcome all the brothers and sisters for the beautiful dance performance. మా చెల్లి మన్మధుని రాఘవుని కలబోతే బాబా అని మరుమల్లి చావిల్లి ఒకటైతే మా చెల్లి మన్మధుని రాఘవుని కలబోతే బాబా అని ఇద్దరొక్కటయ్యే పెళ్ళి కీడు చోడు పెళ్ళి పేరు మార్చే పెళ్ళి జంట నడక పెళ్ళి బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవమై జరుగుతున్న పెళ్ళి బహుమానంగా ఆశీసులనే అడుగుతున్న పెళ్ళి మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు చోడు పెళ్ళి ఇంటి పేరు మార్చే పెళ్ళి జంట నడక పెళ్ళి. డుండుమారి పిల్ల పెళ్ళి చాలు జంజమారి శివుడి పెళ్ళి చాలు పెట్టే
ఉన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలతై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా సాంగ్లు అయిపోయినాయి. సుధీర్ అన్నాడు యాంకరింగ్ చేయాలి. ఎక్కడరా ఏంటి వాష్రూమ్ లో లాక్ అయిపోయావా? కార్పెంటర్ పంపించండి. నువ్వు వచ్చినప్పుడు మేము యాంకరింగ్ చేస్తాం. దా త్వరగా వచ్చి. సూపర్ సూపర్ సూపర్. యాంకరింగ్ చాలా సింపుల్ గా ఉందిరా. మళ్ళీ చేద్దాం సార్. ఏదేది సూపర్ సూపర్ సూపర్. అన్నయ్యల కంటే చెల్లెలే బాగా చేశారు. చాలా బాగా చేశారబ్బా. బాబు నీలో ఆర్టిస్ట్ అని అనుకున్నాను 2 రోజులు. ఇప్పుడు ఎవడో లేడు. మేడం చెప్పండి మేడం, ఎవరి పెర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చింది? చెల్లు చాలా బాగా చేశారు. అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ ఆల్ ద 4 సాంగ్స్ ఆర్ సూపర్ హిట్ సాంగ్స్. మా అందరికి చాలా నచ్చిన సాంగ్స్. సో చాలా 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 బాగుంది. తులసి గారు, డాన్స్ ఇస్ రియల్లీ నాట్ నీడెడ్ అండి. మీరు ఊరికే మనసుతో అలా నవ్వితే కూడా డాన్సే. అది ఈ చెల్లెలు అందరూ చేశారు. బ్యూటిఫుల్ చిల్డ్రన్. You all are my children. I love you, my. Thank you, madam. Thank you, madam. Especially మా ఇద్దరు గురించి చెప్పడం థ్యాంక్ యూ. సరే ఇప్పుడు డాన్స్ చేసిన చెల్లెని కనుక్కుందాం. ఫస్ట్ అడుగు ఈ చెల్లిని ఎలాగుందో. అమ్మ అన్నితో వేయడం నీకు ఓకేనా, లేకపోతే పేమెంట్ మాడుకున్నావు నువ్వు డాన్స్ కోసం? ఏదో అడ్జస్ట్ అయ్యా. ఇంకా అతను కూడా అడ్జస్ట్ అయ్యాడు. ఏముంది అందులో? చెల్లెని గెలిపిద్దామని అన్నయ్య తపనాలు ఎప్పుడో ఉంటాయి కదా. నువ్వేదైనా ఉంటే షేర్ చేసుకో. చెల్లితో ఫన్నీ ఇన్సిడెంట్ అంటే, చెల్లి చిన్నప్పుడు బల్పాలు బాగా తినేది. ఒక రోజు తినుకుంటూ ముక్కలు పెట్టుకుంది. అది ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోయింది. చెల్లికి బ్రీతింగ్ చాలా ప్రాబ్లం అయింది. బట్ నేను అట్లనే చూస్తున్నా, ఏమవుతుంది నెక్స్ట్ అరట్. మా డాడీ చూసి ఇమీడియట్లీ హాస్పిటల్ కి రష్ చేస్తే అప్పటికి బల్పం తీసేసినాక కొద్దిగా అప్పుడు బ్రీత్ తోటి సేఫ్ అయింది. ట్విస్ట్ ఏంటంటే మా డాడీ అడిగినప్పుడు అన్నయ్యనే బల్పం ముక్కులో పెట్టాడని చెప్పా. మహేష్ వాళ్ళ సిస్టర్ కి వాళ్ళకి మైక్ ఇచ్చేయండి అమ్మా. మీ అన్నయ్య గురించి 2 పాజిటివ్ చెప్పమ్మా, 2 నెగిటివ్ చెప్పు. ఈ రోజుల్లో పాజిటివ్ వద్దులన్న, ఎందుకు మళ్ళీ. నెగిటివ్స్ వచ్చి లైక్ నైట్ నిద్ర ఎక్కువ. బాగా చూసుకుంటాడా మిమ్మల్ని? చాలా బాగా చూసుకుంటా. మరి బాగా చూసుకున్నాడు గొడవ ఎందుకు పెట్టుకున్నారు ఇప్పుడు వచ్చి? మహేష్ నువ్వు చెప్పు చెల్లి గురించి. ఏంటి అంతాలు చేస్తున్నావు? సొంచెలు కదా. మీ ఇద్దరి మధ్య సరదాగా చిన్నప్పుడు ఏమైనా జరిగిన మంచి ఫన్నీ ఇన్సిడెంట్ అని చెప్పండి సరదా. నేను దొంగతనం చేసిన ప్రతిసారి తనకే దొరికేవాడిని. తన కమిషన్ తీసుకునేది. తన కమిషన్ తీసుకునేదా? ఒక రోజు మేము ఇద్దరం హ్యాపీగా చేతుల మీద చేతులు వేసుకుని నడుచుకుంటూ పోతే మా అమ్మకు డౌట్ వచ్చేది, వీడు ఖచ్చితంగా ఇంట్లో ఏదో కొట్టేసినాడు, దానికి ఇచ్చినాడు, ఇద్దరు హ్యాపీగా వస్తున్నారని ఆ రోజు పట్టుకుంటుంది. ప్రసాద్ అన్న, అరే చెప్పరా మీ ఇద్దరి మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైనా? మా సిస్టర్ గురించి చెప్పాలంటే, చిన్నప్పుడు ఇన్సిడెంట్ అంటే తను పుట్టగానే క్యావ్ నేర్చింది. అది ఇప్పటికీ నాకు గుర్తుంది. లేదు, బేసిక్ గా తన గురించి ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీ ముందు. అందరూ షేర్ ఇట్ ఆన్ చేయండి, షేర్ చేసేస్తాను. మా సిస్టర్ నిజంగా మేడం ఒక పారాసిటమాల్, ఒక డోలో 650, ఒక సిలైన్. ఈ సిస్టర్ నిజంగా ప్రసాద్ గారు, మీరు ఏం మాట్లాడినా మెడిసిన్స్ తోనే మాట్లాడతారా? సిస్టర్ మేడం హాస్పిటల్ సిస్టర్ తీసుకొచ్చాను. మా సిస్టర్ రానుంది. కమాన్ బాబు. బాబు ఇన్సిడెంట్ చెప్తే చాలా ఆటోమేటిక్ గా ఫన్నీ ఇన్సిడెంట్ అవుతుంది. మా అక్కని ఒకసారి మా బావ కొడితే మా బావ మీద నేను సీరియస్ గా వెళ్ళాను అనమాట. మళ్ళీ నేను కొట్టాడా మీ బావ?
ఏంది బాబా మా అక్కను కొట్టామంట, ఏంటి నువ్వు నేను తెలుసుకుందా రా అని అంటే, మక్క నువ్వు ముందు ఇలా రా అని పిలిచి ఇంట్లో తీసుకెళ్ళింది. నా మొగుడు నేను నా ఇష్టం, నువ్వెవడేరా మధ్యలో మెదలకుండా మూసుకొని ఉండు, బావా నాకు 2 మాటలు అంటారా పడాలి ఆడపిల్లలు ఇచ్చిన వాళ్ళు అని చెప్పింది. అక్కడ సాంగ్ ఏంటమ్మా ఇప్పుడు? అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయదా. అలాగే బాబు కోసం నువ్వేనా మంచిగా ఉంటే చెప్పమ్మా, లేకపోతే మైక్ కలిగిచ్చేసి. వీడికి మేడం యాక్టింగ్ రాదు, డాన్స్ రాదు, అందుకని ఫస్ట్ టైం నేను డాన్స్ చేశాను. నేను చేస్తుంటే కూడా స్టెప్పులు వాడు మర్చిపోతాడు నాయి కూడా. బాబు డాన్స్ ఆడడం ఏదో నడు నొప్పి పేషెంట్ వేస్తారు కదా. అన్న భాస్కర్ అన్న నువ్వు చెప్పు. చిన్నప్పుడు ఇన్సిడెంట్ అంటే ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు దీని కోడిగుడ్డు ఉండేది, నాకు పెట్టేసేది. ఒక ఎగ్గుని నాకు పెద్దోని కాబట్టి పెద్ద గుడ్డు వేసేవారు. మా చెల్లికి ఒక అరముక్క, మా తమ్ముడికి ఒక అరముక్క. కరెక్ట్ దీనికి తెలిసి నాకు ఆకలి ఎక్కువని కరెక్ట్ కరెంట్ పోయినప్పుడు దాని గుడ్డు నా చేతిలో పెట్టేసేది. నువ్వే లాక్కునేవాడు, ఇది చెప్పు. అది మా తమ్ముడితో లాక్కునేవాడిని. ఆడు ఏడ్చేవాడు, చీకట్లో గుడ్డు పోయిందని చెప్పి. అయితే మా చెల్లి నాకన్నా ఏజ్ లో చిన్నదైనా మెచ్యూరిటీ చాలా ఎక్కువ మేడం. తనకు పెళ్లి అయిన తర్వాత మమ్మల్ని గైడ్ చేసేది ఎలా ఉండాలి ఏంటి అంటే, పెద్దోళ్ళు చిన్నోళ్ళు చెప్పినట్టు చిన్నదైనా సరే మాకే చెప్పేది. మంచిగా బుద్ధులు అన్ని బాగా చెప్తూ ఉంటది. ఊరి మీద అందరూ కూడా అదే చెప్తుంటది. ఆ అమ్మాయికి ఎక్కువ లేదో కానీ నీకు తక్కువ ఒప్పుకున్నావు అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ అన్నయ్య పెద్దన్నయ్య ఇంకో అన్నయ్య ఉన్నారు చిన్నన్నయ్య. పెద్ద అయిన తర్వాత మాత్రం మా పెద్దన్నయ్య మాత్రం అసలు ఎక్కువ పట్టించుకునేవాడు కాదు. చిన్నప్పుడు మాత్రం చాలా బాగా చూసేవాడు నన్ను. మా చిన్నయ్యని కొడితే అస్సలు కొట్టనిచ్చేవాడు కాదు. కానీ కూరలో వీడికి వేసేసేదాన్ని నేను తినకుండా చిన్నప్పుడు. వీడు చెప్పింది కరెక్టే. ఆ విషయం చెప్పక్కర్లేదు, చూస్తే తెలిసిపోద్ది. ఇంతకే నీకు ఏమి ఇచ్చినా కూడా తక్కువగా ఫీల్ అవుతావు. నువ్వేమి ఇవ్వలేదు కదా, అందుకే తక్కువగా ఫీల్ అది అవుతుంది. కాదు, ఇప్పుడు తాజ్ మహల్ ఇచ్చినా కూడా తాజ్ మహల్ ఏంట్రా అంటావు. నీకు ఒక సాటిస్ఫాక్షన్ లేదా లైఫ్ లో? నా విషయంలో నీకుందా? నాకు లేదు. మళ్ళీ 11 ఏళ్ళు అయ్యేలా ఉంది. కుమారం మీ చెల్లి గురించి ఫన్నీ ఇన్సిడెంట్. చిన్నప్పటి నుంచి మా చెల్లెలు అంటే పిచ్చి. ఏ పని నేను చేయించేవాడిని కాదు. ఇంట్లో కూడా ఎవరైనా అందరూ అనేవాళ్ళు, అరే అవలగాడ వారా నువ్వు పని చేస్తావు ఏంది అంటే, అరే మా చెల్లి అత్తగారింటికి పోయిన తర్వాత ఎలాగో కష్టాలు పడుతుంది, ఎలాగో పని చేస్తుంది. నా ఇంట్లో ఉన్నన్ని రోజులు పెళ్లి రేపు అనే వరకు కూడా మా చెల్లెల్ని ఏ పని చేయనీయలేదు మేడం. కానీ పాపం పెళ్ళైన తర్వాత ఎన్ని కష్టాలు పడుతుంది, వాళ్ళిద్దరు భార్య భర్తలు అంటే ఎన్నిసార్లు గొడవ పడ్డా, ఎన్నిసార్లు ఏదైనా ఒక్క మాట కూడా మాకు చెప్పదు మేడం. వేరే వాళ్ళే చెప్తారు, అరే వాళ్ళ ఇంట్లో గొడవ అయింది, వాళ్ళు మీ చెల్లెలు ఈ రోజు ఇబ్బందిలో ఉంది. కానీ ఏ రోజు అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది, అన్న నాకు ఇబ్బంది ఉందని ఎప్పుడు పుట్టింట్లో చెప్పదు. మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. తనకి ఎంత బాధ ఉంటుందో తెలియదు కానీ మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టదు. అంటే చాలా మంది అంటారు మేడం, అంటే నువ్వు ఆడపిల్లలాగా ఎందుకురా పని చేస్తావు ఇంట్లో. అది కాదు మేడం, 100 మంది 100 అనుకోని నా చెల్లెలు హ్యాపీగా ఉందా లేదా అనేది ఒకటే చూసామండి. ఇప్పటికీ నేను చచ్చే వరకైనా ఎవరు మాట్లాడకపోయినా నేను తట్టుకోలేదు. కానీ మా చెల్లెలు మాట్లాడకపోతే గొడవ పడతా మేడం, కాళ్ళు మొక్కైనా మాట్లాడతా. ఒకరోజు అంటే ఎందుకో మేడం మా భార్య పిల్లలు నా కడుపులో పుట్టిన పిల్లలు అయినా మా చెల్లెలు తర్వాతే మేడం. ఫస్ట్ ప్లేస్ లో ఎప్పుడు మా చెల్లెలు ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అన్నం మాకు దొరికేది కాదు మేడం, ఇంత ఉండేది. నేను నా అన్నం కూడా మా చెల్లెలకే పెట్టేవాడిని. ఎప్పుడు తన ఆకలితో మాత్రం ఉంచలేదు. ఎన్ని కష్టాలు పడ్డా, హోటల్లో పనిచేసిన, చెక్ పోస్ట్ లో ఛత్రీలు అమ్మిన. నన్ను ఏడిపించేస్తున్నావు నువ్వు. ఇంతకుముందు కూడా చెప్పాను మేడం, అంటే ఆడపిల్లల్ని కొట్టొద్దు. మన పిల్లాన్ని మనం కొడితే మన చెల్లెల్ని కూడా వేరే ఇంటి వాళ్ళు కొడతారు. మన పిల్లాన్ని కూడా ఒక చెల్లిలా ఒక తల్లిలా చూసుకున్నప్పుడే అవతలోడు కూడా మన చెల్లెల్ని బాగా చూసుకుంటాడు. ఇంట్లో ఎవరింట్లో మాత్రం భార్యను మాత్రం కొట్టకండి, చెల్లెల్ని ప్రేమించండి. చాలా ఇష్టం. తను మా చెల్లి అంటుంటాడు ఎప్పుడైనా మేడం. చెల్లిని ప్రేమించే ప్రతి వాడు భార్యను ప్రేమిస్తాడు, ఇది మాత్రం వాస్తవం. నేను కూడా ఒకటి చెప్తాను అనుకుంటున్నానండి. ఇక్కడ మా చెల్లె కదా, అందరి చెల్లెలు చెప్తున్నాను, మీరు భర్తను బాగా చూసుకోండి అమ్మా, టార్చర్ పెట్టకండి అమ్మా ప్లీజ్. మా సాంగ్ ఇంత బాగా రావడానికి కారణం కొరియోగ్రాఫర్. Hey,
ఓకే రాము, ఇన్ని సాంగ్స్ నీకు లైన్ గా బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నా కదా, చెర కనిపించట్లేదు నీకు? అనిపించదు బావా. మాకు అనిపిస్తుంది మరి, మాకు అనిపిస్తుంది మరి. ఏం పేరు నీ పేరు? రాము. రాము మరి వచ్చావు కదరా. ఏదేమైనా ఇప్పటికే శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా మంది హీరోయిన్ల చేత గానీ, ఇలా ఫ్యామిలీ మెంబర్స్ చేత గానీ, వచ్చిన ఆర్టిస్టుల చేత గానీ అందరికీ డాన్స్ చేయించింది మా రాము అన్న. కాబట్టి ఈ రోజు గ్యాస్ స్టవ్ ఏదో రాము అన్నకి ఇచ్చేస్తే మీకు దండం పెడతాం. అది మన యాంకర్ బాత్రూమ్ డోర్ ఓపెన్ అయింది, వచ్చేస్తున్నాడు. సో ప్లీజ్ టేక్ యువర్ చైర్స్. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ సెగ్మెంట్. ఇదేంటంటే బ్రదర్స్ సిస్టర్స్ వచ్చారు కాబట్టి సిస్టర్స్ పడే కష్టాలు మీకు కూడా తెలియాలి కాబట్టి నలుగురు సిస్టర్స్ వాళ్ళ బ్రదర్స్ ఇక్కడికి వస్తారు. సిస్టర్స్ కి ఏం చేస్తామంటే చైర్ లో అంటే ఆడవాళ్ళు ఎలాగైతే రెడీ అవుతారో అన్ని మేకప్ సామాన్లు మీకు ఇస్తాం. మీ బ్రదర్ ని ఒక మంచి ఆడపిల్ల తయారు చేయాలి. మహేష్ బిట్ట గారు, రోల్ రైడర్ గారు, భాస్కర్, చిన్న. వాళ్ళ సిస్టర్స్ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. సో 3 minutes టైం లోనే మీ బ్రదర్స్ ని అందంగా రెడీ చేయడానికి మీరు ట్రై చేయాలి. ఎవరైతే బాగా రెడీ చేస్తారో జడ్జెస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అండ్ వాళ్ళకి క్యాస్ట్ ఆఫ్. సో ప్రాపర్టీ ప్లీజ్. ఫస్ట్ డెకరేట్ చేస్తారా సారీగా? తెల్ల తెల్లని చీర. భాస్కర్ ఏంటి అది? లాస్ట్ 2 minutes. సితారా శృంగార శుక్రత. భాస్కరాన్ని సెట్ అయిపోయిందా? ఆంటీ ఆంటీ తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ. కాంచనా కాంచనా రెడీ అయింది. భాస్కరన్నా నిన్ను చూస్తుంటే కాంచనా నిన్ను పెట్టేసేవాళ్ళన్నా. Last 1 minute. Come on, come on, come on, come on. Make it fast. వర్ష నువ్వు రెడీ అయినట్టు రెడీ చేయకరా, అందంగా రెడీ చేయి. మహేష్ విట్ట వాళ్ళ చెల్లెలైతే చీర కట్టడమే కానీ చేతపడి చేసేసింది మొత్తం మనోడు. Ready, last 15 seconds. జరుతున్నది సందే వేళ. 8, 7, 6, 5, 4, 3, 2, 1. Done. Time up. ఆహా, చాలా అందంగా ఉన్నారే. సరే, ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ క్యాట్ వాక్ చేయాలి. హియర్ వి గో, ప్రెజెంటింగ్ వర్ష అండ్ హిస్ బ్రదర్ చిన్న. నెక్స్ట్ భాస్కర్ గారు. కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగం మైని చీల్చవచ్చే కాంచన. ఓకే, నెక్స్ట్ మహేష్ విట్ట అండ్ సిస్టర్. Next, roll rider, hey sister. Raja Raja Sola, Milky Bambola, Aballe Jalo Ville Janta Vai Vai Lila, Nasunari Kela, Lovely Lola Kala, Astilla Yellow Jella Hasta Mariela. ఇప్పుడు సిస్టర్స్ అందరూ పక్కకి పోతే ఓన్లీ నలుగురు బ్రదర్స్ ఒకసారి లాస్ట్ టైం మా అందరి కోసం.
వాట్ ఏ బ్యూటీస్, వాట్ ఏ బ్యూటీస్. సిస్టర్స్ కూడా వచ్చేసి జాయిన్ అవ్వండి వాళ్ళని ప్లీజ్. సూపర్. ఓవర్ టు యు ఇంద్రజ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్బ్ అండి. ఇచ్చిన 3 minutes లో చేయడం అన్నది మామూలు విషయం కాదు. సో యు ఆల్ హావ్ డన్ వండర్ఫుల్ జాబ్. బట్ ఫర్ మీ భాస్కర్ గారు రాక్. సో ఐ గో విత్ భాస్కర్ గారు. దానికంటే కూడా ఒక గ్యాస్ స్టవ్ కోసం భాస్కర్ అన్న తన గ్యాస్ బండను కదిలించాడు చాలాసేపు. మేడం మా సిస్టర్ 11 ఏళ్ళు అయింది మాట్లాడుకోలేదు. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తే నా దగ్గరకు వచ్చిందండి. కాదు మేడం, జనరల్ లేడీస్ వేరే వాళ్ళు రెడీ చేయమంటే 3 minutes లో చేసేస్తారు. వాళ్ళు రెడీ అవ్వమంటే 30 minutes పడుతుంది. ఎందుకు జనరల్ ఇది? మేము 3 minutes లో రెడీ అవుతే వీళ్ళలా ఉంటాం కాబట్టి 3 hours తీసుకుంటాం. తులసి గారు. ద రెడ్ సారీ భాస్కర్ వాస్ సూపర్బ్. అది సరే అంత బాగుంది. వీళ్ళిద్దరిలో వర్ష ఎవరు? నిన్ను అడిగింది పాప వీళ్ళందరూ ఎంత కష్టపడి రెడీ చేస్తారు అది చెప్పరా అని చెప్పని అంటున్నాం. ట్విన్స్ లా ఉన్నారయ్యా, ట్విన్స్ లా ఉన్నారయ్యా. అరే రాంప్రసాద్ నువ్వు చెప్పు. ఆ లేడీ గెటప్ లో నువ్వే బాగున్నావు అక్కడ, నువ్వే బాగున్నావు అక్కడ. యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ నిలబడిన మగాళ్ళందరికీ కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. ఇలా గెటప్ వేసుకుని రెడీ అవ్వడం, అందరి ముందు కనపడడం అనేది కొంచెం సిగ్గుపడతారు. అయినా పర్వాలేదని మీరందరూ తెగించారు. సో దట్ ఈస్ వెరీ వండర్ఫుల్ అబౌట్ యూ. సూపర్. సో ఫైనల్లీ ద విన్నర్ ఇస్ భాస్కరిణి. భాస్కర్ ఒక్కడికే గ్యాస్ స్టవ్ అనుకోవద్దు. మిగతా వాళ్ళ సిస్టర్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికి రైస్ కుక్కర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ సిస్టర్స్. మీరు అందరూ ఎప్పుడు ఇలా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో అద్భుతంగా సాగుతున్న ఎంటర్టైన్మెంట్ లో ఒక చిన్న విరామం ఏంటంటే అంత్యాక్షరి ఆడుకుందాం సరదాగా అన్నా చెల్లెలిద్దరు. ఓకే, నేను పాట పేరు చెప్తాను, సినిమా పేరు చెప్పండి. ఓకే, వాళ్ళు చెప్పకపోతే మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ సాంగ్ మీకు గుడి గంటలు మోగిన వేళ. నువ్వు వస్తావని కాదు కాదు నిన్నే ప్రేమిస్తా. నువ్వు వస్తావని అన్నారు. హలో 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 కన్ఫర్మ్ చేయలేదు. నీ క్వశ్చన్ తప్పు. అసలు నువ్వు అసలు సరిగా పాడలా. గుడి గంటలు నువ్వు అలా పడదు. గుడి గంటలు మోగి అన్నా. నువ్వే కావాలి. 3 గుళ్ళు ఉన్నాయి, 3 గుళ్ళు ఉన్నాయి. మీరు అక్కడ కూర్చోండి. మీరు ఎందుకో మధ్యలో వచ్చేస్తారు? వాళ్ళు ఫస్ట్ చెప్పింది తీసుకో అన్న. నేనున్నా కదా, అదే భయం మాకు. ఇందాక వాళ్ళు కూడా ఫస్ట్ టైం లిరిక్ తప్పు పాడినప్పుడు వాళ్ళకి రాంగ్ చెప్పాం. మీరు ఒక పేరు చెప్పారు కాబట్టి అది ఆ సినిమా కాదు కాబట్టి దట్స్ రాంగ్ ఆన్సర్. స్వయంవరం. స్వయంవరం. స్వయంవరం ఆ పాట స్వయంగా చెప్తానంటున్నా. స్వయంవరం అన్నాడు ఈ పాట అయ్యగానే. నీకు చెప్పలేదు. పాట వినకుండా స్వయంవరం అని ఎలా అంటాడు? సుధీర్ ఒక్క నిమిషం, వాళ్ళది కూడా రాంగ్. ఆ పాట కాంపిటీషన్ కోసం వేయలేదు, వాళ్ళు ఓడిపోయారని వాళ్ళ కోసం వేశారు ఆ పాట. మరి మీరెందుకు చెప్పారు? మేము బాధల్లో ఉన్నాం, నువ్వు స్వయంవరం ఎందుకు చెప్పావు? నేను బాధల్లో ఉన్నానయ్యా. ఆ అమ్మాయి కూడా నన్ను పిలిచి నువ్వే కావాలన్నాడు. అన్నేమంటావు? వద్దు, ఇగో అట్టయింది. సెగ్మెంట్ అని లేపి యాంకర్ అని మార్చు, లేకపోతే కూర్చోబెట్టు. ఇంకా ఎన్నో చెల్లి మీ ఇద్దరు యాంకరింగ్ చేస్తాను. కూర్చో. నేనేం చేశారు అసలు? వెల్కమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. తర్వాత ఏంటి? ఇక నీకేమి లేదు దుర్గా, నీ ఒక్కటే నీకు గెలుపు. కూర్చోబో. వీళ్ళ సైడ్ సపోర్ట్ చేయడానికి నేను ఉన్నాను. ఇప్పుడు మీకు వచ్చే సాంగ్ మేము ఎప్పుడైతే ఆన్సర్ చెప్పమంటావు అప్పుడే చెప్పాలి. క్వశ్చన్ కూడా మేము అడుగుతాం. నువ్వు పాడే చెప్తాను. దీంట్లో టింగ్ టింగ్లు ఎన్ని ఉన్నాయి? టింగ్ టింగ్లు ఎన్ని ఉన్నాయి? 3 రాంగ్ ఆన్సర్. 3 అన్న ఇది తొండి. తొండి ఏంటి? ఊరుగా. దాంట్లో టింగ్లు వస్తూనే ఉంటాయి. కూర్చో. టింగ్ టింగ్లు 6 కొట్టిండు. నేను ఎప్పుడు విగ్ది సేవలు కొట్టలేదు. పాట ఇప్పుడు వీళ్ళ సైడ్. రోజావే చిన్ని రోజావే
ఇందులో రోజావే చిన్ని రోజే ఉంది కదా, ఏ కలర్? గ్రీనా, ఎల్లో, రెడ్? రెడ్. భయ్యా నువ్వేంటి అని అడగలా, మేము ఏ రోజా అని అడుగుతున్నాం. బాబు రెడ్ కలర్ అయ్యా. రాంగ్ ఆన్సర్. గ్రీన్ అన్న. రాంగ్ ఆన్సర్. అడగండి అయ్యా ఎందుకో. ఈ మ్యాటర్ అంటే ఇందులో ప్లాస్టిక్ రోజా ఉంది, అసలు ఒరిజినల్ రోజా లేదు. మీకు పాయింట్ లేదు, వాళ్ళకి పాయింట్ లేదు. పాయింట్ మాకు, గ్యాస్ స్టవ్ మాకు, గ్యాస్ స్టవ్ మాకు. ఇంకో పాట ఇప్పుడు వీళ్ళకి. ఒక రైల్వే స్టేషన్ లో ఈ పాట. అప్పుడు ఏ ట్రైన్ వెళ్తుంది? కర్నూలు టు వరంగల్ వెళ్ళే రైలు. రాంగ్ ఆన్సర్. ఆ రోజు స్ట్రైక్, ట్రైన్ లేవు. అక్కడ ట్రైన్ వెళ్ళట్లేదు, అక్కడే ఆగింది. బెస్ట్ పాయింట్. పాయింట్ కరెక్ట్. ఏంటి సార్ ఇది, గ్యాస్ పొయ్యి కోసం ఇంత అన్యాయం చేస్తున్నారు వీళ్ళు. ఓకే వాళ్ళ ఒక పాయింట్. మీకు కూడా ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. రెడీ రెడీ సాంగ్. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. వాళ్ళు పిల్లడా తలగడా అన్నారు కదా, ఆ తలగడ ఏ కలర్? అది తలగడ వైట్ కలర్. రాంగ్ ఆన్సర్. ఇబ్బంది కాదు, ఇంకా సింపుల్ అవరే. తల్లడా జల్లడ, ఆ జల్లడికి ఎన్ని కన్నా చెప్పండి ఫస్ట్. 5500. సూపర్ రా. వీళ్ళిద్దరికి చెరొక పాయింట్ వచ్చింది ఇప్పుడు. యాంకర్ ఫీల్ అవుతుంది. లేదు నెక్స్ట్ సాంగ్ పెట్టండి, నేను రెడీగా ఉన్నా. ఒకసారి ఓన్లీ ఈ యాంకర్ కి క్వశ్చన్. గ్యాస్ స్టవ్ కాదు, కుక్కర్ కాదు, డైరెక్ట్ ప్రీతియే మీకు. ప్రీతియే మీకు. సాంగ్ ప్లీజ్. కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే. దూరమైన ఊర్వశివే అన్నారు కదా, ఎంత దూరం? ఎంత దూరం? సుధీర్ అన్న కాబట్టి అంత దూరం ఉండదేమో. సరే ఇంకో పాట కొంచెం పెంచుదాన్ని. మబ్బులోన వాన విల్లులా మట్టిలోన నీటి జల్లులా. మబ్బులోన అన్నారు అంటే అప్పుడు మబ్బు పట్టుందా, వర్షం పడేలా ఉందా? ఏమన్నా క్వశ్చన్ రా, ఈ క్వశ్చన్లు అడుగుతారా? లాస్ట్ రెడీ, పాట పెంచండి. లహరాయి 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 అన్నారు కదా, ఏ రాయి? ఏ రాయి? వండరాయ, గులకరాయ, లేకపోతే ఇటుకరాయ, ఏ రాయి? ఇంకొంచెం పెంచు. చెప్పు ఏముంది అమ్మాయి దగ్గర? ఒరే మీరు మామూలు కాదురా బాబు, ఎక్కడి నుంచి వస్తుంది ఇంత బ్రెయిన్ మీకు? ఈసారి రోల్ రైడ్ కబ్బా, మంచిగా రోల్ రైడ్ కమా. ఇప్పుడు రోల్ రైడ్ కి అన్ని ర్యాప్ సాంగ్లే. బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి. బుగ్గ గిల్లింది, ఎంత రక్తం వచ్చింది? ఎంత రక్తం వచ్చింది? బుగ్గ గిలింది, ఈ బుగ్గ ఆ బుగ్గ. లాస్ట్ అండ్ ఫైనల్ ఆన్సర్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్? రైట్ సైడ్. రైట్ సైడ్ కాదు, అసలు ఏ బుగ్గ కాదు, ఆవిడ గిలింది నా బుగ్గ. అసలు విషయం ఏంటంటే బుగ్గ అంటే ఆ బుగ్గ కాదు, బెలూన్ బుగ్గ ఉంటుంది కదా అది. సరే లాస్ట్ సాంగ్. మహేష్ పెట్ట కూడా రావాలి ఈ సాంగ్ కదా. కాదు ఈసారి నువ్వు అడుగు క్వశ్చన్. నువ్వు అడుగునా? సాంగ్ నా తరపున మహేష్ పెట్టాను, రోల్ రైడ్ అడుగుతారు. నేను కూడా అడుగుతా. పాట ఏంటి అబ్బా? చుక్కల చున్నీకే నా గుండెని కట్టావే. చున్నీకి ఎన్ని చుక్కలు ఉన్నాయి? నాకు 3 లేదు. నీ సినిమా చూడలేదు. 3 లేదేంటి? మనిషి 3ను బట్టి అడగాలి, బుద్ధుందా మీకు అసలు? నువ్వు అడిగినప్పుడు మేము ఉన్నాం కదా. అవునా, మీకు 3 లేదంటే మేము అడిగేవాళ్ళం కాదు కదా. అది కాదు అసలు ఆన్సర్ చేయి. క్వశ్చన్ ఏంటి చెప్పేంతకి? ఎన్ని చుక్కలు? డే టైం చుక్కలు వస్తాయి నీకు ఎంతకి? సరే నీ షర్టుకి ఎన్ని పూలు ఉన్నాయి చెప్పు. ఇవి వాడిపోయి. లాస్ట్ మీకు ఒక సాంగ్ ఇస్తాము. సాంగ్ ప్లే అయిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతా. రెడీ రెడీ. హియర్ వి గో విత్ ద ఫస్ట్ సాంగ్. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఈ పాటలోని అల్లు అర్జున్ గారి మెడలో ఉన్న స్కార్ఫ్ కలర్ ఏంటి? రెడ్. అన్న అసలు స్కార్ఫే లేదు, మీరు రెడ్ కలర్ అన్నారు. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. రాంగ్ క్వశ్చన్లు అడిగి అరే ఈడంటే ఓకే, ఇద్దరు ఒకే టీం, నన్ను మోసం చేస్తావు నువ్వు. అలా కాదురా, యాంకర్ మార్చేస్తా మళ్ళీ. ఇగో లాస్ట్ పాట మీకు. అమ్మా పాట ఏమ్మా? మువ్వల నవ్వకల ముద్ద మందారమా. రెడీ రెడీ అడుగు. మువ్వల మువ్వల
నవ్వకల నవ్వకల అన్నారు కదా, ఎందుకు నవ్వొద్దండి? ఎన్నిసార్లు నవ్విందా ఆవిడ? సరే మీరు హోల్డ్ లో ఉండండి, వీళ్ళు కూడా ఇస్తాడంట మళ్ళీ. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే. అందం అమ్మాయి అయితే అన్నారు కదా, ఆ అమ్మాయి ఎవరు? ఆవిడ పేరేంటి? అందం అమ్మాయి అయితే నీలా ఉందండి హీరోయిన్. ఆ హీరోయిన్ పేరు సబ్జన్యాశ్రీ. ఆయన అడిగిన అమ్మాయి వేరు, నువ్వు చెప్పిన అమ్మాయి వేరు. అమ్మాయా కాదా? నువ్వు కూర్చో. That's a wrong answer. Yes, now it goes to you. Same question. Pass. So అమ్మాయి పేరు ప్రియా. ఈ ఆన్సర్ మీరు ఎవరు చెప్పలేదు కాబట్టి 4 బన్న గ్యాస్ స్టవ్. ఈ సెగ్మెంట్ లో it goes to రామ్ ప్రసాద్ అండ్ ఆది. మా ఇద్దరికి ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇది మా అసిస్టెంట్ కి ఇస్తున్నాం. మా ఇద్దరు అసిస్టెంట్ లో ఒక అసిస్టెంట్ కి ఇస్తున్నాం. తర్వాత మళ్ళీ మనకు వస్తే ఒక అసిస్టెంట్. కాదన్న మాది చిన్న రిక్వెస్ట్, మీరు కుక్కర్ అలా వాళ్ళకి ఇచ్చేస్తే ప్రసాద్ అన్న ఏమవ్వాలి? ఈ రోజు బేసిక్ గా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మేడం. వదిన్ని తీసుకొచ్చి చెల్లి అని చెప్పాడు అందరికి తెలుసా? ఏంట్రా మీ వదినే కదన్నా? సిస్టర్ ఆవిడ. సిస్టరా ఎక్కడ? హాస్పిటల్లో. వదిన తీసుకొచ్చి సిస్టర్ అంటున్నారా? సరే ఇప్పుడు నాకు చెల్లి బావ కావాలి అంతే కదా నీకు? ఒక 10 నిమిషాలు వస్తారా? డన్ ప్లీజ్. హలో బ్రదర్, ఒక నిమిషం ఆగు. ఈ అమ్మాయి ఇక్కడ మిగతా వాళ్ళంతా వాళ్ళ అన్నలు చెల్లెలని వచ్చారు. నువ్వు వచ్చావు, ఇక్కడ మీ అన్నయ్య ఎవరైనా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అక్కడ? సుధీర్ అన్నయ్య. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. మీ అన్నయ్య ఎవరు? దేవుడిచ్చిన అన్నయ్య మా ప్రసాద్ అన్నయ్య ఉన్నాడు. నువ్వు కూడా వెళ్ళిపో. ఏమ్మా వచ్చావు, అసలు నీకు అన్నయ్య ఎవరు ఏంటి? మా అన్నయ్య నా ఆపోజిట్ లోనే బుద్ధివంతుల్లా కూర్చున్నాడు. భాస్కర్ అన్నయ్య. భాస్కర్ అన్నయ్యారా? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే వచ్చిన దగ్గర నుంచి తెగ చూసేస్తున్నారు మీ పాడు బుద్ధి పోవాలని. ఇలాంటివన్నీ థ్యాంక్ యూ సో మచ్. మేము అన్నయ్యలు అంటే మీరు కూడా అన్నయ్యలే. హలో, ఏమంటావు? సుధీర్ అన్న అంటావు. నేను ఎందుకు అంటాను? సుధీర్ అన్న అనవాలి బయట అనవా? అది కూడా మనందరికి అన్నయ్యే. ఆది అన్నయ్య ఏంటయ్యా? సిద్ధు ఒక నిమిషం, డైరెక్ట్ గా అడిగేద్దాం. వీళ్ళని అడగడం ఎందుకు? మేఘ్నా, నీకు ఆది గారు అండ్ రామ్ ప్రసాద్ గారు ఏమవుతారమ్మా? అంటే వీళ్ళిద్దరూ భయపెడుతున్నారు మేడం కళ్ళల్లో చూసి. చెల్లెల్ని భయపెట్టడానికి సిగ్గు లేదురా? మీ చెల్లెలు నేను ఎందుకు భయపడతానయ్యా బాబు? చెప్పు మేఘ్నా, నన్ను చూసి చెప్పు. అన్నయ్యలే అవుతారు మ్యామ్. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే. నిజంగా ఇప్పుడు మిత్రం నేను అది అన్నిలో మీకు అయ్యా ఇద్దరం అనలేదు, నిన్న అనంది మేఘన. ఆది గారు వెళ్ళండి, మీరు కూడా జాయిన్ అవ్వండి. నేనేమన్నా అన్నాను వాళ్ళని? ఇప్పుడు ఆది నీకు మీ ఇద్దరు అన్నిలో కాదు చెప్పు. ఇంకేవద్దు. ఓకే అన్నయ్యలే. చిల్లమ్మా ఫిక్స్. నెక్స్ట్ అమ్మా నువ్వు చెప్పు. అది మీరు అన్నయ్యలే. ఓకే అమ్మా. ఇద్దరు చెల్లెలు వచ్చారు, రేపు నుంచి ట్రాక్ షూట్ మారిపోద్దాం. ఇదేమవుతాడు నీకు? చెప్పు అన్నయ్యనా, చెప్పు. ఒప్పుకోవా? చెప్పు సుధీర్. ఏం చెప్పను? నన్ను అడుగుతండి, ఏం చెప్పలేం. ప్రతిదీ నువ్వేం చెప్పలేం సార్, చెప్పు. ఈ అమ్మాయి నాకు తెలియదు, ఆవిడేమంటారు నాకేం తెలుసు. మీరు అన్నయ్య అయితే మీకు సుధీర్ ఏమవుతారో అది. నేనే ఈడి బావవుతా అంటే నీకు బావనవుతా. అమ్మో నాకు ముగ్గురు చెల్లెలు వచ్చారా? నాకు కాదు, మీకు. మీ ఇద్దరికి. అసలు నేను అక్కడికి రాలేదు, నాకు తెలియదు. అందరికి చెల్లెళ్ళమ్మా, హ్యాపీగా కూర్చోండి మీరు. అంతే. చెల్లిపోని బంధం మీరమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చిత్తం మీరమ్మా. అరే ప్రసాద్, ఇందాక మీ అక్కగారు బావగారు ఇద్దరు వస్తా అన్నారు. ఏరి వచ్చారు ఆల్రెడీ, వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళంతా వెయిట్ చేస్తా చేసిన పిల్లరా అలా చెప్తారు. వెల్కమ్ ప్రసాద్ వాళ్ళ అక్క బావగారు అని చెప్పాలి నీ స్టైల్. ఓకే, సో వెల్కమ్ టు ప్రసాద్ వాళ్ళ అక్కగారు అండ్ బావగారు. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. హాయ్ బావగారు. హాయ్ అక్క. ఏంటి మీ బావగారా? అవును. అదే లాస్ట్ టైం మామయ్యని తీసుకొచ్చా. మా గురువు గారు అంటే మా మేనమావ నాకు అసలు బేసిక్ అన్ని నేర్పింది. ఆయన బిజీ ఆర్టిస్ట్, 2-3 గంటలు ఈయన చేస్తుంటాడు ఇప్పుడు. సుధీర్ అన్న నమస్కారం పెట్టు. నమస్కారం. చెయ్యి చెక్కండి అన్న. షేక్ హ్యాండ్ కాదు, బ్లెస్సింగ్ ఇస్తున్నావు, తీసుకో.
కాదు అక్క బావని తీసుకొస్తాను ఫ్లెక్సీలు తీసుకొచ్చేయండి. బావగారు ఏం చేస్తున్నారు? అంటే బావగారు చాలా బిజీ ఫ్లెక్సీ లేయడంలో. మరి అక్క బావగారు ఆలోచిస్తుంటారు కదా, అలసిపోయినప్పుడు అక్క ఫ్లెక్సీలు వేస్తూ ఉంటుంది. బావా ఫీల్ అయ్యావా? ఫీల్ అయ్యా. ఎందుకు? మన భీమవరంలో కూడా ఒక ఎర్రగడ్డ లాంటి హాస్పిటల్ కట్టించలేదని. భాస్కర్ ట్రై చేసావా? లేదు, నీకోసమేరా. మన అన్నయ్య ఉన్నాడు చూడు, దేవుడు ఆయన కోసం గుడి కట్టిస్తా. వచ్చేసాడు. ఎందుకన్నా నిన్ను తగ్గించుకుంటావు? వాళ్ళ బావగారితో మాట్లాడుతుంటే ఆయన బావ, నువ్వు ప్రపంచానికే బావవి. ఏంటక్క సుధీర్ అన్నకి గిఫ్ట్ ఇవ్వాలా? ఇస్తా. నేను తెచ్చింది ఎందుకు ఇవ్వను? ఇదేంటి? ఏ అక్క, ఆయన రాటే మళ్ళీ రాటే సింబాలిక్. అక్కడ ఏమైనా అడగాలనుకుంటే. నమస్కారం అక్క గారు. నమస్కారం అండి. ప్రసాద్ ఇంట్లో ఇలాగే ఉంటాడా లేకపోతే బట్టలేసుకుంటాడు? శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తూ ఉంటారండి? నచ్చిద్దా మీకు ప్రోగ్రాము? దాంట్లో మా తమ్ముడు చేస్తాడు. అయ్యో లాట్ ఆఫ్ ఫన్. అయ్యో బాబోయ్. వద్దులేక్క, వెళ్ళిపోదాం మనం. అక్కని బావగారిని జాగ్రత్త తీసుకెళ్లి కూర్చోబెట్టు, ప్రోగ్రామ్ అంతా చూపించు. ఇద్దరు మిషనిస్టులే. మీ ఫ్యామిలీ పర్సన్ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. బా అన్న చెల్లెళ్ళు ఎలా కలపాలి, ఏదైనా మంచి ఐడియా ఉంటే బాగున్నాను. అన్నా బాబు నువ్వేంటి వచ్చావు? వీళ్ళని మమ్మల్ని కలపాలంటే నాకు ఒక ఐడియా ఉందన్నా. ఏంట్రా? నేను మా అక్కని పిలిచి కూల్ చేస్తా. ఒకవేళ నా వల్ల కూల్ అనుకో, వీళ్ళందరూ కూల్ చేస్తారు. అప్పుడు ఇద్దరు హ్యాపీగా కలిసిపోవచ్చు. మంచి ఐడియా రా. అక్కని పిలవరా. అక్క ఇలా రా, నీకు విషయం చెప్పాలరా. నువ్వు బాగా చేసి మీ అన్నా చెల్లెలు ఇద్దరిని కలిపితే మీకు గ్యాస్ స్టవ్. సరే అన్నా. అక్క క్యారీ వ్యాన్ లో ఏసీ వస్తుందా? కోకోనట్ వాటర్ ఇచ్చారా? జ్యూస్ ఇచ్చారా? ఇవన్నీ ఈ టైంకి నేనేమన్నా మహేష్ బాబు వాళ్ళ అక్కడ కాదురా, జబర్దస్త్ బాబు వాళ్ళ అక్కడ. చెట్టు కింద కూర్చోబెట్టారా, కనీసం వాటర్ కూడా లేదు. వాటర్ తాగుదామని బాటిల్ తెచ్చుకుంటే ఈ బాటిల్ ఎవరు ఇచ్చారు అని, నువ్వు ఇచ్చావని చెబితే బాటిల్ ఆడ గుంజుకుంటారని నేను తెచ్చుకున్నాను అని చెప్పాను. అమ్మేమని ఇచ్చిందా నాకు? అమ్మ 2 గాజులు ఇచ్చిందిరా. ఎందుకు? ఈ అన్న అమ్ముకొని యాక్టింగ్ నేర్చుకోమని. నానేంది నా సర్టిఫికెట్లు ఆయన సర్టిఫికెట్లు తగలబెట్టానంట పూర్తిగా. ఆయన కొడుకు అని తెలియకుండా ఉండటానికి ఏ ప్రూఫ్ లేకుండా చేస్తున్నా. సరే ఇవన్నీ తగలబెట్టాడు, ప్రూఫ్లు ఉండవు, మరి పోలికలు ఉంటాయి కదా, వాటికేంటి? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాడంట. నీకు గుర్తుందా చిన్నప్పుడు నేను ఇండస్ట్రీకి రాకముందు మన మేనల్లుడు తెలియకుండా నా మీద చుచ్చు పోసాడు. అప్పుడేమో తెలియకుండా పోసాడేమో, ఇప్పుడైతే తెలుసుకునే పోతాడు. చిన్నప్పుడు నేను చెత్త కుప్పలో పెరిగాను అని ఆట పట్టించావు, గుర్తుందా నీకు? మేము సరదాగా అంటే నువ్వు సీరియస్ గానే తీసుకున్నావుతుంది, అలాగే తయారై. నరేష్ నా వల్ల కాదు, నువ్వన్న కూల్ చేయరా. సెల్ఫీ మళ్ళా మనకి సెల్ఫీలు ఏంట్రా? నీతో ఎవరన్నా దిగేది బోగడాగడివి, మీ అక్కతో రా. పల్లి గుడ్డన్న ఆమ్లెట్ అవుద్ది కానీ నీ తమ్ముడు మాత్రం ఆర్టిస్ట్ గాడని. అబ్బా రోజు పొద్దున్నే అదే వింటాను తెలుసా నేను. ఆ బల్లిగుడ్డు నువ్వేరా. అక్క ఒక విషయం అడుగుతా, నాన్న మంచి కళాకారుడే. ఎలా చెప్పగలిగని చెప్పు. పండిమ పుత్ర పరమసుంట అంటారు చూసారా, నాన్న కళాకారుడు, కొడుకు ఇలా తయారయ్యాడు. వాడేమో గాని మీ నాన్న మాత్రం పండితుడు. మా నాన్న పండితుడు అయితే మరి నేను సుంటా అని చెప్తుందిరా. సుంటా నూకరాజు గారు ప్రేమలో పడ్డాడక్క, వాడికి వాళ్ళు ఎవరుంది? ఎలా ఉంది? తెల్లగా చాలా బాగుంటది అక్క. నేను నీ ఫిగర్ గురించి అడగలేదురా, నీ షుగర్ గురించి అడిగా. అక్క నిన్ను చూసినప్పుడల్లా నాకు మా అక్క గుర్తొస్తుంది తెలుసా? నిన్ను చూస్తుంటే మా కుక్క గుర్తొస్తుంది. అన్న రామ్ సార్ నువ్వన్న వచ్చి కూల్ చేయన్నా అక్కని. నా కోసం ఏం తెచ్చా ఊరు నుంచి? పెన్ను తెచ్చా. ఏదో సరే అబ్బా ఏం రాయట్లేదు. నువ్వు ఎటు కూడా రాయవు కదా, అందుకే రాయని పెన్ను తెచ్చా. అక్క ఏంటి ఒక్కదానివే వచ్చి అందరి మీద పంచలేస్తున్నావు? నువ్వు నాకు చెప్పావు, మీ వాళ్ళు నీకు చెప్పలేకపోతారు, అంతే, ఏం లేదు.
నా కోసం ఏం తీసుకురాలేదా? నీ కోసం అమెరికా నుంచి పెళ్లి తీసుకొచ్చా. ఓహో, ఏంటిది పడట్లేదు? దానికి కొంచెం దేశభక్తి ఎక్కువ, అది అమెరికాలోనే పడిద్ది. ఆడమే పంచలేయడం కాదు, ఎంతసేపు నువ్వు వచ్చి నా ఆరోగ్యం మొన్న అడిగావు నువ్వు. నేను నీ ఆరోగ్యం బాగుందంటే ఆరోగ్యం బాగుంది, 7 ఆరోగ్యం బాగుంది, 8 ఆరోగ్యం బాగుంది, దాని వల్ల నా ఆరోగ్యం పాడైంది. పంచ్ అంటే ఇలా ఉండాలో. మనలో మనమాట చాలా బాగా పంచలేస్తున్నాం. శ్రీదేవి డ్రామా కప్ కంటిన్యూగా రావచ్చు కదా? కంటిన్యూగానేనా? ముక్కును చెవును రావద్దా? మళ్ళీ పంచ్. నీ టైమింగ్ చాలా బాగుందక్క. అక్కడ బస్ ఎక్కిన టైమింగ్, ఇక్కడ బస్ దిగిన టైమింగ్. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా? మేడం ఈడే లీడ్ ఇచ్చి ఈడే డైలాగ్ చెబుతాడు మేడం. ఈడి కష్టం పగాడుకు కూడా రాకూడదు మేడం. నేను కూల్ చేయడం నా వల్ల కాదు, మీకు మాకు పడదామా, నేను వెళ్ళిపోతాను అంతే. That was super! వాడే టైమింగ్. ప్రతి ఒక్కరు వచ్చి ఒక 4, 5 లీడ్లు గుర్తుంచుకోవాలి, కానీ అందరికి పంచులు గుర్తుంచుకోవాలి అన్నమాట. హ్యాట్స్ ఆఫ్ టు ద మెమరీ అండ్ ద టైమింగ్ యార్. ఇంద్రజ గారు సూపర్బ్ అండి. ఎంత బాగా చేశారంటే ఆసమ్, ఎక్స్ట్రాడినరీగా చేశారు మీరు. సూపర్బ్ అండి, సూపర్బ్. థరోలీ ఎంజాయ్. తులసి గారు బాగా చేశారు. అదే మీ అన్నా చెల్లెల తర్వాత మాట్లాడుకుంటారు, కానీ ఫస్ట్ ఈ అన్నా చెల్లెల గురించి చెప్పు. వాళ్ళ అక్కతో నేను చేశాను కదా నా స్కిట్ లో. ఎప్పుడు నేను ఎక్కువ మొత్తం పనిచేస్తాను కదా, కంటిన్యూగా ఒక 5 నిమిషాలు తను మాట్లాడిన తర్వాత నాకు డైలాగ్ వస్తుంది నా స్కిట్ లో. మొత్తానికి నాకు డైలాగ్ ఇచ్చావు అక్క, నీకు థ్యాంక్ యూ అక్క అంటాను, స్కిట్ లోనే అంటాను. చెప్పిన వెంటనే గుర్తుపెట్టుకుని ఆ టైమింగ్ లో చెప్పడం, ఆ విలేజ్ స్లాంగ్ కూడా చాలా బాగుంటది అనమాట. ఆ స్లాంగ్ తో ప్రతి కౌంటర్ కూడా భలే పేలుతుంది. సూపర్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అక్కదేరా ఆ ప్రెజెంటేషన్ చాలా బాగుంటది అక్కదది. సో అక్క నిజంగా సూపర్ అక్క నువ్వు. కిట్టు కాబట్టి మీరు ఇన్ని పంచులేస్తారు, కానీ నిజంగా ఇప్పుడు ఉన్న బాబుని చూసినప్పుడు మీ ఊర్లో ఎలా ఫీల్ అవుతున్నారు అందరూ? మాకైతే వీడి వల్ల ఎంత పేరు వచ్చిందంటే అంత పేరు వచ్చింది. ఎంత చెప్పుకుంటున్నారంటే అక్క మీ తమ్ముడేనంట, అక్క మీ తమ్ముడేనంట అని భలే గొప్పగా చెప్పుకుంటారు. మీరు హ్యాపీ కదా? హ్యాపీ. సూపర్. సో ఇంత బాగా ఎంటర్టైన్ చేసిన వాళ్ళని ఊరికి పంపించడం మన శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇష్టం ఉండదు, ప్రీతి వరకు అసలు ఇష్టం ఉండదు. కాబట్టి బాబు వాళ్ళ అక్కకి ఇన్ని సెగ్మెంట్లు చేసిన తర్వాత కూడా అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలవట్లేదంటే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. బాబు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇప్పుడు దాకా అన్న చెల్లెళ్ళు చేయడం చూసారు, ఇవన్నీ చూసారు కదా. మరి చెల్లెళ్ళకి వాళ్ళకి హస్బెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో కలిపి అన్నల సపోర్ట్స్ తో చేస్తే ఎలా ఉంటది అనేది చూస్తాం. ఫ్యామిలీ స్కిట్, సిస్టర్స్ అండ్ బాబ్స్ ఇద్దరు కలిపి ఒక అద్భుతమైన స్కిట్ చేయడానికి వస్తారు. సో లెట్స్ వెల్కమ్ దెం. సుడు హీరోలు, ఒట్టి బుట్టర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు, మన జాతి రత్నాలు. ఇగో వీడు నా తమ్ముడు, వీడు నా తమ్ముడు, వీడు నా తమ్ముడు. నా తమ్ముడు లేడా? మేము మొదటి నుంచి చెప్తున్నాం నీకు తమ్ముడు లేడా. ఈడే అండి నాకు తినిపించేది. ఈడే నాకు తినిపిస్తాడండి. ఈడు మాత్రం నాకు అస్సలు తినిపించడండి, మొత్తం తినేస్తుంటాడు. నిజం చెప్పు. సరే సరే. ఏదేమైనా ఇంటికి చిన్న కొడుకుగా ఉంటే ఏ పని చేయక్కర్లేదు. నువ్వు పెద్ద కొడుకుగా ఉన్నా పీకేదేం లేదులే కానీ మ్యాటర్కి రాదు. నిన్న రాత్రి నా కళ్ళు ఒక అప్సరస వచ్చి ఇదే నా ఇల్లు అంది తెలుసా. మరి నువ్వేమన్నావు? నాకు ఇల్లే అన్నాడు. అరే ఏమనుకుంటున్నారా నా గురించి? ఇన్సెక్ట్ వేసుకొని ఈ సైడ్ పప్పుడు ఇలా దువ్వి రోడ్డు మీదకి వెళ్తే ఒక ఆంటీ ఏమన్నదో తెలుసా? స్కూల్కి వెళ్లకుండా ఎదవేశాలు ఎంట్రా అందా. అన్నయ్య నేను రోజు వాడే షాంపూ వాడుతుంటే జుట్టు రాలిపోతుంది. కొత్త షాంపూ తీసుకున్నా, అది పెట్టి ఎలా అంటే అట్నుంచి అట్టే పోయినాయా. సరే ఇవన్నీ ఎందుకులే గానీ అక్కల పిలవండి. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. అన్నయ్య ఇంతకు వచ్చేవాడు 6 అడుగులు ఉంటాడంట, నాతో 7 అడుగులు వేస్తాడా? ఇన్నున్నోడు అసలు నీతో ఉంటాడంటావమ్మా. అందుకోండి పోరా, ఒకటి అడుగుతుంటే అక్క ఒకటి వేస్తుంది. నిన్న రోడ్డు మీద వెళ్తుంటే నన్ను ఒకడు గుహలో బంధించాడు తెలుసా. కోడి పిల్లలతో పాటు వెళ్తుంటే కోడని గంప కింద గప్పెట్టారా. నువ్వు దాన్ని గృహం అనుకున్నావు, సుఖంలో ఫీల్ అయ్యావా? అక్క నేను రూమ్ లో ఉండనక్క, నాకు ఈ రూమ్ పట్టట్లేదు. నువ్వు పెన్ క్యాప్ లోనే పడతావరా, రూమ్ లో ఎందుకు పట్టవరా?
వీళ్ళతో కాదు, నీకు పెళ్లి చేసి బావని తీసుకొచ్చి బావతో మంచి లవ్ సాంగ్ వేపిస్తా. నేను సింగిల్ గానే ఫేమస్ అయ్యారా, నీలాగా సింబల్ వేసుకొని ఫేమస్ గాల, సింబల్ వేసుకొని ఫేమస్ గాల. అక్క నీకు కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. నువ్వు ఓవర్ యాక్షన్ తోనే జోడీ చేసుకుంటున్నా, అది ఓవర్ యాక్షన్ అంట వేట్రా. నీ తల మీద బొచ్చే లేదు, బొచ్చు బిగిన కోడికాడ అక్కడక్కడ బొచ్చు ఉంటది, నీ తల మీద అసలు లేదేంద్రా. వీళ్ళకి ఎందుకు గానీ లైట్ తీసుకోక. చిన్న లైటా పెద్ద లైటా? తీసుకుంటా, నాకు కావాల్సింది తీసుకుంటా నేను. ఇదిగో అక్క, మీ అందరికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, ఓకేగా మీకు? ఓకే. బావలు వస్తున్నారు, రెడీగా ఉండండి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావు కదా, నాకు ఒక కండిషన్ ఉంది. చెప్పు, ఏంటో చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక బావ చూసుకుంటావా? ఏంటక్క బావ దగ్గర తడబడుతున్నావు నువ్వు? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావు కదా, నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. అడుగు. పెళ్లిలో అరుంధతిని ఎందుకు చూపిస్తారు? సూపర్ హిట్ సినిమా కదా, అందుకని. నీకు ఆడపడుచు కట్నం కావాలా? ఆడపడుచు కట్నం కావాలి, ఈడపడుచు కట్నం కావాలి. నేను నీకు నచ్చానా? నచ్చావని ఒక్కసారి చెప్పినందుకే నరకం వేస్తున్నా, రెండోసారి ఆ మాట చెప్పదలుచుకో. నువ్వు నన్ను కొడతావా? మామూలుగా అయితే కొట్టను, ఇందాక ఆ మాట చెప్పింది కదా, ఇంకా ఆగేదే లేదు. అమ్మా మీరేమన్నా మాడతారా? అమ్మాయి నచ్చింది, బాగుంది, కానీ కొద్దిగా టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చేయండి. అండి మీకు కల్లాపు జల్లడం వచ్చండి? అల్లం వెల్లిపాయ పేస్ట్, సాల్ట్ అవేమంటారండి? కల్లాపు జల్లుతున్నావా లేకపోతే చికెన్ సూప్ చేస్తున్నావా నువ్వు? సరే అయితే నాకు ఒక డౌట్ ఉందండి, మరి టెస్ట్ చేయమంటారా? అడగండి. పెళ్లిలోని పాణిగ్రహణం ఎందుకు చేస్తారండి? సూర్యగ్రహణం చంద్రగ్రహణం అందరు కదా, అందుకే పాణిగ్రహణం చేస్తారమ్మా. బ్రదరా మీరేదైనా మాడండి. ఏదమ్మా ఒకసారి నువ్వు కల్లాపు చల్లి చూపించు. ఈడేంటి కల్లాపు చల్లమంటే పెళ్లిలో పన్నీర్ చల్లుతుంది? మేమంతే మైకులతో కల్లాపులు చల్లేస్తాం. చూస్తుంటే వాళ్ళ ముగ్గురే కరెక్ట్ అనిపిస్తుంది అన్న. మన కట్నం ఏం అవసరం లేదు కదా తెలుగు. మనకేదైనా ఉంటే చూడు. మీ కట్నం ఇచ్చిన వెళ్ళండి మీకు, అంతే. హ్యాపీగా మా అక్కలు మా చూసుకోండి. తేడా వచ్చిందా నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుంది మరి మీకు ఓన్లీ. ఓకే అమ్మా, అందరు కలిసి ఉండండి హ్యాపీగా. అరే తమ్ముడు, మీ తమ్ముడేడి? బావగారు మా సిస్టర్ తో మీరు వెళ్ళిపోండి. ఇంద్రజ గారు, రియల్ పార్ట్స్ ఇక్కడ చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళ పార్ట్ చాలా చాలా బాగా చేశారు, చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. మహేష్ గారు, మా చెల్లెలు మా బావ, సో ఈ ప్లాట్ఫామ్ మా చెల్లెలు మా బావ మేడం. సో మేమంతా ఎట్లా అంటే ఇప్పుడు చెల్లెలు బావ ఇట్లా మేమంతా ఫ్రెండ్స్ లాగా ఉంటాం అనమాట. ఎక్కడికైనా ట్రిప్స్ కి వెళ్ళినా, ట్రెక్కింగ్ కి వెళ్ళినా, సో మా బావ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అనమాట. సో నైస్. భాస్కర్, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వీళ్ళది లవ్ మ్యారేజ్ మేడం, అంటే మాకు తెలియకుండా చేసుకున్నారు. ఫస్ట్ లో మీరు రిజెక్ట్ చేసినా కూడా తన సెలక్షన్ చాలా మంచిది, ఎటువంటి అలవాట్లు చాలా మంచోడు. బావగారికి నేను భయపడి కానీ నాకే మనోడు భయపడుతుంటాడు. చాలా బాగా చేశారు, నాకనైతే బెటరే. బాబు నువ్వు కూడా చెప్పు. మాది రెండచింతలు మేడం. మా ఊర్లో నేను చదువుకునేది 1వ తరగతి 2వ తరగతి అలా చదువుకునేటప్పుడు మా ఊర్లో హైయెస్ట్ ఎక్కువ చదువుకుంది మా బావే. ఈడోడు ఎక్కువ చదివాడు, కొంచెం మా అక్కడితే బాగుండదని ఇచ్చి పెళ్లి చేసాము. నిజానికి బాగానే ఉంది మేడం, హ్యాపీ, బాగా చూసుకుంటాడు, చాలా హ్యాపీగా ఉంటాం. Thank you so much for entertaining. Thank you so much for coming. Thank you. అమ్మా చెప్పండి. ఎన్ని చేసినా సరే ఇద్దరికి అలవట్లేదు, ఏదో ఒకటి చేయాలి, నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి, ఏదైనా ఐడియా ఉంటే ఇస్తే. నేను ఒకటి ప్లాన్ చేశానన్నా. ఏంటమ్మా? రక్తం పంచుకు పుట్టిన వీళ్ళ మధ్య ఉన్న అనుబంధం గురించి అర్థం చేసుకోవాలంటే అసలు ఏ సంబంధం లేని ఇద్దరు అన్నా చెల్లెలుగా ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయాల్సిందే. ఆ పర్ఫార్మెన్స్ తర్వాత తప్పకుండా వీళ్ళందరూ కలిసిపోతారు. బ్యూటిఫుల్ ఐడియా మేడం జీ, తెలుసు మీరు ఏదో ఒకటి చేస్తారని. సో లెట్స్ వెల్కమ్ నవ్య స్వామి అండ్ రోల్ రైడర్ ఫర్ ఎమోషనల్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఏ గీతా, అరే అబ్బా సీత, రీతా, మీరందరు నా రాత. చూడండి రా, రోజుకొక అమ్మాయితో తిరుగుతున్నాడు. లైఫ్ అంటే ఏందేరా? ఓహో, పట్నానికి వచ్చింది రోయ్, పల్లెటూరి పాల
పిట్ట. నా దగ్గర ఇంతే డబ్బు ఉంది సార్, మళ్ళీ తర్వాత కడతాను. అవ్వదమ్మా, చెప్పాను కదా. సార్ ప్లీజ్ సార్. హే బ్రో, వాట్స్ ద ప్రాబ్లం? ఈ అమ్మాయికి ఇంత చెప్పినా అర్థం అవ్వట్లేదు. మొత్తం ఫీజు కడితేనే కదా మన కాలేజీలో అడ్మిషన్ దొరుకుతుంది. అది మీకు కూడా తెలుసు కదా. ఎంత? ఇంకా 10,000 కట్టాలి. పర్లేదు, నేను ఇస్తాను. అడ్మిషన్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన హెల్ప్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీకు అమౌంట్ ఎప్పుడు రిటర్న్ ఇవ్వాలి? పర్లేదు, మన కాలేజే కదా, చూసుకుందాం. ఏ నువ్వేంటి ఇక్కడ? అయ్యో మీరా? నేను గుడికి వచ్చాను. మీరు రండి, దండం పెట్టుకుని వద్దాం. నా అనుకున్న వాళ్ళందరినీ ఆ దేవుడు తీసుకెళ్ళాడు కాబట్టి నేను దేవుడిని నమ్మను. చెల్లిగా నేను ఉన్నాను కదా, రా అన్నయ్య. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జామలి జాజి మల్లెల గుమగుమల జామలి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. కాలేజ్కే కదా, పద నేను డ్రాప్ చేస్తాను. అన్నయ్య నువ్వేం అనుకోవంటే ఒక మాట చెప్తాను. కాలేజ్లో అందరూ నీ గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటుంటే నాకు నచ్చట్లేదు. నువ్వు అమ్మాయిలందరినీ ఏడిపిస్తావంట కదా. నీ చెల్లిని ఎవరైనా ఏడిపిస్తే నీకు నచ్చుతుందా చెప్పు? నా కోసం ఇవన్నీ మానేస్తావా? వీడు ఈ అమ్మాయిని కూడా వదలడరా. సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు కలబోసి చేసినవి కిలకిల నవ్వులు దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు. అన్నయ్య నేను నీ దగ్గర ఒక విషయం దాచాను. చెప్పమ్మా. నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. గుడ్ న్యూస్. నువ్వు డెఫినెట్లీ ప్రేమించినావంటే అబ్బాయి ఇంత లక్కీ అయి ఉండాలి. మీ ఇద్దరి పెళ్లి నేను చేపిస్తాను, ప్రామిస్. కుదరదన్నయ్య, వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. నిన్ను మోసం చేయడం ఏంటి? చెప్పడాడు, చూపించు నాకు. ఆ అమ్మాయి ఏం పాపం చేసిందిరా? అంత మంచి అమ్మాయిని మోసం చేస్తావారా? నేను మోసం చేశానా? నువ్వు చూసావా? చేసిందంత చేసి ఇప్పుడు ఏం మెరుగనట్టు మాట్లాడుతున్నావేంట్రా? మీరు తిరిగేసి నా మీదకి వస్తున్నావేంద్రా నువ్వు? తన చెల్లిరా. తోడ పుట్టిందా, రక్తం పంచుకు పుట్టిందా? ఏ రకంగా చెల్లెలు రాదు నీకు? మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఇంకా అది నాకు అనవసరం. మా రిలేషన్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అరే చూడండి రా, వీళ్ళు అన్న చెల్లెలని చెప్పుకొని తిరిగారు. ఏంట్రా బాబు రే, పోస్టర్లు ఏంట్రా రే? అరే రే 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 రే, ఏమన్నా చేసిండ్రా వీళ్ళు యాక్టింగ్ అన్న చెల్లెల కింద? ఇంత నీచమైన పని ఎలా చేశారు రా వీళ్ళు? ఛీ, సిగ్గుండాలి. ఇలాంటి బ్రతుకు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. ఛే. అమ్మలా ఆదరించావు, నాన్నలా లాలించావు, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నలా అభిమానించావు.
అన్న చెల్లెల అనుబంధానికి కూడా అక్రమ సంబంధంగా చూసే ఈ పాడు లోకంలో బ్రతకలేకపోతున్నా. అందుకే నేను వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతున్నా అన్నయ్య. మిస్ యూ అన్నయ్య. నా చిన్ని తల్లి చూడవే, నా చిట్టి తల్లి చూడవే, నా బుజ్జి కన్నా ఓసారైనా కళ్ళే విప్పి చూడవే, నా బంగారు మాట్లాడవే, నీ నోరారా మాట్లాడవే, నీ మాటల్లో నీ ముత్యాలన్నీ ఏరేలా మాట్లాడవే. ఎవరో ఏమో అనుకున్నారని నన్నే వదిలి వెళ్ళిపోతావా తల్లి? ప్రపంచం ఒక అన్నా చెల్లెల సంబంధాన్ని సరిగ్గా చూడట్లేదమ్మా. ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నా. చివరిగా ఒక్క మాట, అక్క తమ్ముడు అన్నా చెల్లెలు లాంటి సంబంధాన్ని అక్రమ సంబంధంగా దయచేసి చూడకండి. సొసైటీ డిసైడ్ చేస్తుంది మనం బ్రతకాలా లేదా. వాళ్ళ మాటలు విని అలాగా చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. సో సచ్ ఎ నైస్ మెసేజ్ ఫర్ ఎవ్రీబడి. ఫెంటాస్టిక్ కొరియోగ్రఫీ సునీల్ మాస్టర్. తులసి గారు. నాకు మా అన్నయ్య నాన్న అన్ని, మా నాన్న మమ్మల్ని చిన్నప్పుడే మోసం చేసి వెళ్ళిపోయారు. ఒక పెద్ద కుటుంబాన్ని మా అన్నయ్య నాన్నలాగా ఉండి ఇవాళ తులసిని ఇలా పెట్టింది మా అన్నయ్య. అండ్ టు మై అన్నయ్య, through this Sridevi Drama Company, with all you guys' permission, Aniya, this is the dais you created for me. I'm here, I will be here telling you, Nenu, Bhaskar's sister. Here I am, Aniya. I love you, I love you. You're the best. God should bless you and your family with a lot of happiness and health, ma'am. Stay blessed, children, all of you. Thank you, ma'am. Thank you. And the actors చాలా బాగా చేశారు. మీరు కోరియోగ్రాఫ్ చేసిన ఒక సాంగ్ లో, ఒక బిట్ లో ఒక స్టోరీ చెప్పడం కష్టం. అది ఫెంటాస్టిక్. సో గివ్ ఇట్ అప్ ఫర్ దాట్ అన్నమాట. ఇంద్రజ గారు. మేమందరం ఒక్కసారికి అలా ఎమోషనల్ ఆ మూడ్ లోకి వచ్చేసాం. సునీల్ మాస్టర్ వాంటెడ్ టు నో, ఎవరిది కాన్సెప్ట్? మీదేనా కంప్లీట్ గా, లేదా డైరెక్టర్ గారు ఆన్లైన్ చెప్పారు ఇలా సిస్టర్ బ్రదర్ కాన్సెప్ట్ చేయాలని. మనం రాఖీ పండుగ కూడా ఇది సేమ్ కాన్సెప్ట్ చేసాము, కొంచెం డిఫరెంట్ గా చేద్దాము అంటే మీ ఐడియా. దట్ వాస్ ట్రూలీ నీడెడ్ ఫర్ దిస్ టైమ్ అండి. సమాజానికి నిజంగా కావాల్సిన ఒక కాన్సెప్ట్. డైరెక్టర్ గారు ఇద్దరు కూడా అన్నయ్య చెల్లెలంటే ఇలా ఉంటారో, ఇలా ఉంటే బాగుంటుంది కదా అనిపించే విధంలో చేశారు. అండ్ ఓన్లీ ద ఎండ్ పార్ట్ నిజంగా నాకు అది చాలా బాధేసింది. అండ్ ఎమోషనలీ చాలా కనెక్ట్ అయ్యాను ఈ స్కిట్ కి. సో నైస్, వండర్ఫుల్. వీఆర్ సో కనెక్టెడ్ టు ద స్కిట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. Thank you, ma'am. Thank you so much for the wonderful words. Adi. బేసిక్ గా అన్ని రిలేషన్స్ లో ఆల్మోస్ట్ ఒక స్వార్థం, మోసం ఇలాంటివి ఉంటాయి. ఒక అన్నా చెల్లి కానీ అమ్మ కొడుకు కానీ ఇలాంటి రిలేషన్స్ లో మాత్రమే నిజాయితీ, నమ్మకం, నిజమైన ప్రేమ ఇవి దొరుకుతాయి. అలాంటి రిలేషన్ ఎవడైనా తప్పుగా చూశాడంటే వాడు ఖచ్చితంగా మనిషి అయి ఉన్నాడు, సైకోన్ అయి ఉంటాడు. నాకైతే రోల్ రైడ్ అన్న చాలా బాగా చేస్తారు, కానీ నవ్యస్వామి పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సీరియస్ గా. Thank you,
యూ అది. రాంప్రసాద్. స్టార్టింగ్ సాంగ్ స్టార్ట్ అవగానే మనడు ఫీజు కట్టగానే నిజంగా మనం లైన్ వేస్తున్నాడేమో నిజంగా అలా అనుకున్నా, లవ్ స్టోరీ ఏమో తీసుకెళ్తాను. అక్కడ స్టార్ట్ అవగానే వెంటనే ఫీల్కి వెళ్ళిపోయి నేను కూడా అన్నా చెల్లి ఫీల్ బాగా వచ్చింది. ఫస్ట్ టైం నేను రోల్ చూడడం. నేను నవ్యస్వామి ఎప్పుడే రిలీజ్ చేస్తుంది, ఇంకా సునీల్ మాస్టర్ చెప్పవసలేదు. ఎవరైనా నేర్పించాలంటే ఫస్ట్ సునీల్ మాస్టరే. థ్యాంక్ యూ మాస్టర్ అండ్ థ్యాంక్ యూ నవ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. Such a beautiful song and such a beautiful message to everybody. Thank you Anna. Thank you so much. All the very best and God bless you, man. Thank you so much Anna. Thanks a lot. ఇలా అన్నా చెల్లెళ్ళు విడివిడిగా ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు. బేసికల్లీ నాకు తెలిసి మీ అందరికి కూడా మనసులో ఉంది ఇదంతా చూసిన తర్వాత అన్నయ్య దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోదామా, చెల్లెల దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోదాం అని వెయిట్ చేస్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, హ్యాపీగా అందరం కలిసిపోతాం రండి. అమ్మా అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమైన